Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. అందరూ కొద్దిసేపు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. స్తోత్రం 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 చెప్తూ ఉన్నాం. స్తోత్రం అందరూ. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. Hallelujah, hallelujah, hallelujah. Raja, Adi Raja, Devadi Dev. Stotralaya, stotralaya, stotralaya. Hallelujah, 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 hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. Devadi Deva, stotram, stotram, stotram. మంచిది మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ దినమున దేవుని యొక్క మందిరంలో చేరిన ప్రతి ఒక్కరికి, అలాగే సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. దేవుడు తన మహా ఉచితమైన కృప చేత గత కాలం అంతా కూడా మనందరినీ తన రెక్కల కాచి భద్రపరిచి మరొకసారి ఈ విధముగా మనమందరం దేవుని యొక్క నామములో, ఆయన యొక్క నామంలో కలుసుకునే కృపని ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. అందుకు మనమందరం కూడా దేవునికి ఎక్కువగా బిగ్గరగా స్తోత్రాలు స్తుతులు చెల్లించవలసిన వాళ్ళమై ఉన్నాం. హల్లెలూయా. మంచిది. ఈ దినమున మరి ప్రభు మనతో చాలా మూల్యమైన విషయాలు మాట్లాడబోతున్నారు. చూడండి, ఈ సంవత్సరం ప్రారంభం నుండి ప్రభు మనకి ఒక అంశాన్ని ఇచ్చి ఉన్నాడు. అదేంటిదంటే మనం దేవునితో నడవాలి, దేవునితో నడుచుట అనే దాని గురించి పార్ట్ 1 మొదటి ఆదివారం మనం ధ్యానం చేసి ఉన్నాం. ఆ పార్ట్ 1లో కొనసాగింపు అంటే కంటిన్యూషన్ రెండవ వారం మనం చూసి ఉన్నాం. అయితే మా యూట్యూబ్ లో ఉన్న వాళ్ళకి, లైవ్ లో ఉన్న వాళ్ళంటే ప్రతి ఆదివారం వింటున్నారు, చూస్తున్నారు, వాళ్ళు వింటున్నారు డైరెక్ట్ గా. లైవ్ కాకుండా తర్వాత ఈ కార్యక్రమాన్ని చేసే వాళ్ళకి పాపం మొన్న పార్ట్ 1 కొనసాగింపు చాలా మంది చూడలేకపోయారు. కారణం ఏంటంటే మేము ఆ యొక్క కార్యక్రమాలకి థంబ్నెయిల్స్ అంటే ఆ యొక్క హెడ్డింగ్ అనుకోండి, దాదాపుగా పార్ట్ 1 ఎలా ఉందో పార్ట్ 1 కొనసాగింపు కూడా దాదాపుగా అలా ఉండేటప్పటికి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మీరేమనుకుంటున్నారంటే అదే కదా అని అనుకుని ఎంతగాడికి పార్ట్ 1 చూస్తున్నారు కానీ పార్ట్ 1 కొనసాగింపు చూడట్లేదు. పార్ట్ 1లో 4 అంశాలు మనం చూసి ఉన్నాం. పార్ట్ 1 కొనసాగింపులో మిగతా 3 విషయాలు మనం చూసి ఉన్నాం. చూడండి, 7 సంగతులు చాలా ప్రాముఖ్యం. ఆ 7 సంగతులు కలిస్తేనే పార్ట్ 1 మొదటి భాగం పూర్తవుతుంది. కాబట్టి ఒకవేళ మీ ఇంకా చూడకపోతే కాదు, చాలా మంది చూడలేదు, చూడని వాళ్ళంతా కూడా ఈ సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ మీరు లో అవి ఉంది, పార్ట్ 1 కొనసాగింపు అనేది ఉంది. మీరు దాన్ని చూడండి. తారీఖు కూడా మేము పెట్టి ఉన్నాం. పార్ట్ 1 ఏ తారీఖు వచ్చిందో, పార్ట్ 1 కొనసాగింపు ఏ తారీఖు వచ్చిందో కూడా చూసి పెట్టి ఉన్నాం. కాబట్టి తారీఖులు చూసుకొని మీరు దాన్ని చూడవలసిందిగా కోరుతున్నాం. ఈ దినమున పార్ట్ 2లో కూడా పార్ట్ 2 ఉంటది, అలాగే పార్ట్ 2 కొనసాగింపు కూడా ఉంటది. ఇది మీరు చూడవలసిందిగా కోరుతున్నాం. అంటే ఇట్లా ఈ విధంగా మళ్ళీ పార్ట్ 3 ఉంటది, పార్ట్ 3 కొనసాగింపు కూడా ఉంటది. కాబట్టి అది కూడా మీరు చూడవలసిందిగా కోరుతున్నాం. ఏది ఏమైనా నా ప్రియమైన సహోదర సహోదరులారా, మీ అందరికీ కూడా పోయిన వారం ఒక సంతోషకరమైన కొన్ని వార్తలు మీతో చెప్పి ఉన్నాను. ఆ 2 వార్తలు చెప్పి ఉన్నాను. ఆ 2 వార్తల్లో మళ్ళీ నేను ఈరోజు మళ్ళీ దాన్ని తిరిగి మీకు చెప్పబోతున్నాను. ఏంటంటే, ఒకటి, దేవుని మహాకృప చేత
గత కాలంలో కొంత అనారోగ్యత నాకు సంభవించింది. అయితే ప్రభు మంచి ఆరోగ్యాన్ని ఆయన తిరిగి నాకు అనుగ్రహించున్నాడు. ఆ ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించినందుకు కృతజ్ఞతతో ఇంకా మరీ రెట్టింపు ఉత్సాహంతో ఈ పరిచర్య ముందుకి కొనసాగింప చేయాలని చూస్తున్నా. ఇప్పుడు మీరు యూట్యూబ్ లైవ్ మాత్రమే చూస్తున్నారు, కానీ ప్రార్థన చేయండి. కొన్ని దినముల తర్వాత, కొన్ని దినములలోనే ఆ ఫేస్బుక్ లైవ్ కూడా మేము ప్రారంభించబోతున్నాం. కాబట్టి యూట్యూబ్ యాక్సెస్ లేని వాళ్ళు, యూట్యూబ్ లైవ్ చూడలేని వాళ్ళు ఫేస్బుక్ లైవ్ లో అయినా మీరు పాల్గొనవచ్చు, అది కూడా చూడవచ్చు. దాన్ని కూడా మేము ప్రార్థన చేస్తున్నాం, ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాని గురించి మీరు కూడా ప్రార్థన చేయండి. దాని వరకు మీరు కనిపెట్టుకుని ఉండండి. ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం, అనౌన్స్మెంట్ ఇచ్చి మేము ప్రారంభిస్తాం. అది రెండవ వార్త. మూడవ వార్త ఏంటంటే వచ్చే నెల నుంచి లెంట్ డేస్ ప్రారంభించబోతున్నారు. ఆ లెంట్ డేస్ ప్రారంభం కాబోతున్నాయి. ఆ లెంట్ డేస్ అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణానికి ముందు వస్తున్న ఆ యొక్క దినములు. అయితే ఆ లెంట్ డేస్ ప్రారంభించిన దగ్గర నుండి అది బుధవారం ప్రారంభమవుతుంది. ఆ బుధవారం, శుక్రవారం, అలాగే మామూలు ఆదివారం మామూలే. ఇలా వారంలో 3 ఆదివారం నుంచి ఆదివారం వరకు తీసుకుంటే ఆదివారం 2 ఆదివారాలు, అలాగే ఒక బుధవారం, ఒక శుక్రవారం, 4 ప్రసంగాలు, సిలువను గురించిన ధ్యానాలు మీరు వినబోతున్నారు. మీరు మిస్ కాకండి. అది ఎన్ని రోజులైతే అది కొనసాగదు, అన్ని రోజులు కొనసాగుతుంది. దాని గురించి అంతా ప్లాన్ అవుట్ చేసి ఉన్నాం. అది అమలు జరిగేటట్టుగా మీరందరూ ప్రార్థన చేయండి. వారం మధ్యలో బుధవారం, శుక్రవారం వచ్చేది మేము దాన్ని షూట్ చేసి అప్లోడ్ చేయాలి. అది కూడా లైవ్ లో వచ్చు, కానీ లైవ్ తో మాకు వచ్చిన సమస్య ఏంటంటే ఈ రోజు లైవ్ ఇస్తున్నాను, ఈ రోజు అయిపోయిన తర్వాత రేపటికి అది వస్తుంది. రేపు సాయంత్రానికి మీ దాంట్లో మీ మొబైల్ లోకి వస్తుంది చూడటానికి. అది చాలా లేట్ అయిపోతుంది మాకు. అందుకనే ఈ బుధవారం, శుక్రవారం వారం మధ్య వచ్చే ఆ కార్యక్రమాలు, సిలువ ధ్యానాలు, ఆ యొక్క లెంట్ డేస్ లో మేము లైవ్ ఇవ్వకుండా డైరెక్ట్ గా షూట్ చేసి అప్లోడ్ చేయబోతున్నాం. దీని గురించి మీరందరూ కూడా మనసులో పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి, ప్రార్థన చేయండి. ఇంత అడ్వాన్స్ ఎందుకు చెప్తున్నామంటే మీ యొక్క బంధువులకి, మీ స్నేహితులకి, మీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా మీరు తెలియచేయండి. మంచిది. ఈ రోజు మరి దేవునితో నడుచుట అనే అంశంలో పార్ట్ 2 రెండవ పార్ట్ లోకి వెళ్ళిపోతున్నాం. మూల వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుండి 21 వచనాలు. పార్ట్ 1 కి వేరే మూల వాక్యం, పార్ట్ 2 కి ఇది వేరే మూల వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుండి 21 వచనాలు. మైక్ చదువు. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలెనని ప్రభువును బట్టి సాక్ష్యం ఇచ్చుచున్నాను. 21 చదవాలి. అంధకార మనసు కలిగిన వారై హృదయ కాఠిన్యం వలన, తమ హృదయ అజ్ఞానము వలన చేత, తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు చాలా 21 వరకు. అయితే మీరు యేసును గురించి విని ఆయన యందు సత్యము ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల
మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రసంగమంతా ఈ 17వ వచనం నుండి 21వ వచనాల వరకు లోనే మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుండి 21 వచనాలు. ఇక్కడ మనం చూస్తున్నాం అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్న ఈ యొక్క మాట. కాబట్టి అన్య జనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలెనని ప్రభు నందు మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూడండి, అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోకూడదు అని అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. సంఘమా, మీరు సంఘంలోకి వచ్చి ఉన్నారు, సంఘంలో చేర్చబడ్డారు. కాబట్టి మీరు అన్య జనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట నడుచుకోకూడదు. ఎందుకని నడుచుకోకూడదు? ఒకానొకప్పుడు మీరు అన్య జనులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు అన్య జనులు కాదు. ఇప్పుడు మీరు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు ఆయనతో నడవలసిన వాళ్ళై ఉన్నారు. అన్య జనుల వలె మనం నడవకూడదు అని అపోస్తలుడైన పౌలు చాలా కరాఖండితంగా చెప్తూ ఉన్నాడు. చాలా మందికి ఈ మాటలు అర్థం కావు. అదేంటండి, అన్య జనుల వలె మీరు ఇక మీద నడవకూడదు అంటున్నారు. మరి ఎలా ఉంటది, ఎలా కుదురుద్ది? మేము లోకంలో ఉన్నాం కదా, అన్య జనుల మధ్య ఉన్నాం కదా, కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లుగానే మేము నడుచుకుంటాం అని చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం లోకంలోనే ఉన్నాం. అయితే మనం లోకంలో ఉన్నా సరే అన్య జనులు నడుచుకున్నట్లుగా మనం నడవకూడదు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఆయన ఒక సామాన్యమైన మానవుడిగా వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు ఒక సామాన్యమైన మానవునిగా జీవించి ఆయన మనకి ఒక మాదిరి చూపించి వెళ్ళి ఉన్నాడు. ఏ విధంగా మనం అన్య జనులు నడుచుకున్నట్లుగా నడవకూడదో ఆయన ఒక మాదిరి చూపించి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవునండి, ఇది ఈ దినమున సంఘానికి చాలా అవసరం. మేము రక్షించబడ్డాం అని చెప్పుకుంటే చాలు, దేవుని బిడ్డలుగా అయ్యాం అని చెప్పుకుంటే చాలు. అయితే దేవుడు నిన్ను రక్షించాడు అంటే ఆ రక్షణ అనే మాటకి అర్థం నీకు తెలుసా? నీవు ఒకానొకప్పుడు అన్య జనులుగా ఉన్నా, నీవు ఒకానొకప్పుడు నశించిపోతున్నా. ఆ నశించిపోతున్నా నిన్ను వెతికి రక్షించాడు. అన్య జనులుగా ఉన్న నిన్ను ఆయన తన జనులుగా అంటే తన బిడ్డగా ఆయన మార్చి ఉన్నాడు. అలాగే కీర్తనకారుడు రాస్తాడు, నాశనకరమైన గుంటలో నుండి, చీకట గల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. నా అడుగులు బండ మీద, నా అడుగులు స్థిరపరిచాడు. నా పాదములు బండ మీద నిలిపాడు, నా అడుగులు స్థిరపరిచాడు అని అక్కడ అపోస్తలుడైన పౌలు ఆ యొక్క కీర్తనకారుడు రాస్తున్నాడు. ఒకానొకప్పుడు మనం నాశనకరమైన గుంటలో ఉన్నా, ఒకానొకప్పుడు చీకటి గల దొంగ ఊపిలో ఉన్నా, అలాంటి పరిస్థితుల్లో పడి ఉన్న మనల్ని ఆ నాశనకరమైన గుంటలో నుంచి పైకి లేపాడు. చీకటి గల దొంగ ఊపిలో నుంచి మనల్ని పైకి లేపాడు. కాబట్టి ఆయన మన పాదముల బండ మీద నిలిపి మన అడుగులు స్థిరపరిచాడు కాబట్టి అంటున్నాడు. కాబట్టి కావున మీరు ఇక మీదట, కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోకూడదు అని చెప్తున్నాడు. అవునండి, నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు అలా నడుచుకున్నట్లయితే, అన్య జనులు నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను రక్షించిన దాంట్లో అర్థమే లేదు.
దేవుడు నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోనికి వచ్చిందంటే అర్థమే లేదు. చాలా మంది దాన్ని విస్మరించి లోకంలో ఉన్నాం కదండి, అందరితో పాటేనండి, అందరు నడుచుకున్నట్లుగా మేము కూడా నడుచుకోవాలండి, తప్పదండి అని చాలా మంది అలాగా ఏమంటారు, అలాగా వెనకేసుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క చర్యలని సమర్థించుకుంటూ వస్తూ ఉంటారు. కాబట్టి నా ప్రేమైన సహోదర సహోదరి సంగమా, ఈ విషయాన్ని గమనించు. ఈ దినమున సంఘం ఈ విషయాల్లో తప్పిపోతుంది. ప్రభు నీ కోసం కాచిన రక్తం వ్యర్థం కాకూడదు. ఆయన ఈ లోకంలోకి వచ్చిన ఆ యొక్క కారణం బొమ్మైపోకూడదు. అది మరి దానికి న్యాయం చేకూరాలంటే ఆ యొక్క ప్రభు ఆయన మనల్ని ప్రేమించిన ప్రేమకి న్యాయం చేకూరాలంటే నీవు అన్య జనులు నడుచుకున్నట్లుగా నీవు నడవకూడదు. నీవు దేవుని బిడ్డవు కాబట్టి ప్రభు ఏ విధంగా నడుచుకున్నాడు పాఠమంతా మనం అదే చేస్తున్నాం. ఆయన ఏ విధముగా ఆయన ఎలాగ నడుచుకునేనో అలాగనే మనము కూడా నడుచుకున్న బద్దులమై ఉన్నాం. మనం నడవలసిన వాళ్ళమై ఉన్నాం. ఈ దినమున ఈ పార్ట్ 2లో ప్రభు చెప్తున్న మాటలు, అన్య జనులు యొక్క నడక నీలో ఉండకూడదు, అన్య జనులు నడుచుకున్నట్లుగా నువ్వు నడవకూడదు. కాబట్టి అన్య జనులు యొక్క నడక ఏంటి మనం ఈ యొక్క పార్ట్ 2లో మనం చూడబోతున్నాం. అన్య జనులు నడుచుకున్న నడక ఏంటి, ఆ విధంగా సంఘం ఈ దినమున ఏ విధంగా నడుస్తుంది, అన్య జనులు నడుచుకున్నట్లుగా మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం అనే సంగతి మనం ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి మొదటి విషయాన్ని మనం చూద్దాం. అన్య జనుల యొక్క నడకలో ఉన్న మొదటి పాయింట్ ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వాక్యం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వాక్యం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్య జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. నంబర్ 1, చాలా జాగ్రత్తగా వినండి. మొదటి పాయింట్ అన్య జనుల యొక్క నడకలో మొదటి పాయింట్. కాబట్టి ఏమి తింటామా, ఏమి త్రాగుతామా, ఏమి ధరించుకుందామా అని మీరు చింతించకండి. అన్య జనులు వీటన్నిటి విషయమై విచారింతురు అంటున్నాడు. అవునండి, అన్య జనుల యొక్క నడకలో మొదటి పాయింట్ ఏంటంటే రేపు ఏమి తింటామా, రేపు ఏమి త్రాగుతామా, రేపు ఏమి ధరించుకుందామా. అవును, ఎందుకు అన్య జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు అని ఎందుకు అంటున్నాడు అనంటే అన్య జనులకి ఆధారం లేదు. అందరు హల్లెలూయా చెప్పండి. మనకి ఆధారం ఉంది. ఏంటి ఆధారం? ఏంటి ఆధారం? మన ఆధారం ప్రభువైన యేసుక్రీస్తే. అందరు హల్లెలూయా చెప్పండి. మన ఆధారం బ్యాంక్ కాదు, మన ఆధారం ఆస్తిపాస్తులు కాదు, మన ఆధారం పేరు ప్రఖ్యాతులు కాదు, మన ఆధారం ప్రభువైన యేసుక్రీస్తే. కావాలంటే చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, చాలా చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు చూడండి, పుట్టిన బిడ్డే ఉంది, ఆకలైనప్పుడు ఏడుస్తుంది, ఆకలైనప్పుడు ఏడుస్తుంది, ఆకలి వేస్తుంది అని ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు ఆ బిడ్డ యొక్క తల్లి ఏ పనిలో ఉన్నా పరిగెత్తుకొని వచ్చి ఆ బిడ్డను అప్పున చేర్చుకొని ఆ బిడ్డ యొక్క ఆకలిని తీరుస్తుంది పాలు ఇవ్వడం ద్వారా. అది తల్లి పాలు అయితే తల్లి ఇస్తుంది, లేదా డబ్బా పాలు అయితే ఆ డబ్బా పాలు తీసుకొని వచ్చిస్తుంది. ఆ బిడ్డ కల్లా ఒకటే ఒకటి తెలుసు, అదేంటంటే ఆకలైనప్పుడు ఏడవాలి,
ఆకలి అయినప్పుడు ఏడుస్తా, ఏడ్చినప్పుడు నా తల్లి నా ఆకలి తీరుస్తుంది అని మాత్రమే తెలుసు. అంతేగాని ఇదిగో ఇప్పుడు నాకు ఆకలి అయింది, నా తల్లి నా ఆకలిని తీర్చింది, మళ్ళీ తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది కదా, ఒక గంట తర్వాత లేకపోతే ఒక పూటకో మళ్ళీ ఆకలి అవుతుంది కదా, మళ్ళీ అప్పుడు నా తల్లి నా ఆకలి తీరుస్తుందా తీర్చదా అని ఆ బిడ్డ ఆలోచించదు, దాని గురించి విచారించదు. అందరూ హల్లెలూయా చెప్పండి. సరే, ఆ బిడ్డ పెరిగి పెద్ద కొంచెం స్కూల్ కి వెళ్తున్న స్థితిలోకి వచ్చింది అనుకోండి. సరే, స్కూల్ కి వెళ్తున్నప్పుడు స్కూల్లో మరి చాలా చాలా అవసరాలు ఉంటాయి. యూనిఫామ్ ఉంటది, అలాగే షూస్ ఉంటది, బెల్ట్ ఉంటది, టై ఉంటది, అలాగే పుస్తకాలు ఉంటది, లేదా ఆ బ్యాగ్ ఉంటది, స్కూల్ బ్యాగ్ ఉంటది, లేదా స్కూల్లో కట్టే ఫీజు ఉంటది. ఇవన్నీ కూడా చదువుకునే పిల్లల యొక్క అవసరతలు. అయితే ఆ అవసరతలు వాళ్ళకి అవసరమైనప్పుడు ఆ స్కూల్లో టీచర్ వాళ్ళకి చెప్తారు, ఇదిగో మీరు డబ్బులు తీసుకురండి, లేదా మీరు కొనుక్కొని రండి, లేదా మీరు స్కూల్లో ఫీజు కట్టాలి అని ఆ టీచర్ చెప్తున్నప్పుడు వాళ్ళకి ఒకటే తెలుసు, అదేంటిదంటే ఈ మాటలు మేమేమి తీసుకెళ్ళి చెప్పాలి, మా అమ్మకి చెప్పాలి, లేకపోతే మా నాన్నకి చెప్పాలి అని మాత్రమే తెలుసు. అందుకనే ఆ టీచర్ గారు స్కూల్లో చెప్పగానే వీళ్ళు గబగబా పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళి తల్లి తండ్రికి చెప్పేస్తారు. చెప్పేసి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, సీరియస్ గా వాళ్ళు వెళ్ళే స్కూల్కి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఒకవేళ స్కూల్లో టీచర్ గారు మళ్ళీ అడిగారు, ఫీజు తేలేదేంటి, లేదా యూనిఫామ్ ఏది, లేదా బ్యాగ్ ఏది అని అడగగానే వాళ్ళు ఏమి కంగారు పడరండి, వాళ్ళు ఏం భయపడరండి. టీచర్ గారు మీరు చెప్పిన మాట ఇంట్లో చెప్పాం, మా నాన్న ఇస్తా అన్నాడు, కొంటా అన్నాడు, కడతా అన్నాడు, ఫీజు కడతా అన్నాడు అని ధైర్యంగా అక్కడ సమాధానం చెప్పిస్తూ ఉంటారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వాళ్ళే కంగారు పడేవాళ్ళు లేదా విచారించే వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు. అయ్యో బిడ్డ స్కూల్లో ఫీజు కట్టాలని కబురు వచ్చింది, టీచర్ గారు కబురు చేశారు, మనం ఫీజు కట్టాలి అని తమ పిల్లల విషయమై విచారించవలసింది ఎవరంటే వాళ్ళ తల్లిదండ్రులు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఆ బిడ్డకి ఆధారం ఎవరంటే తల్లిదండ్రులు. కాబట్టి ఆ బిడ్డ విచారించదు, మనకి ఆధారం ఉందని చెప్తున్నా. ఎందుకు ఆధారం అంటే ఈ భూమి మీద మనకి ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు ఉన్నారు. అయితే ఆ తల్లిదండ్రులు కొంతవరకే మనతో ఉంటారు, మన జీవిత యాత్రలో కొంతవరకే ఉంటారు, కొన్ని దినములు మాత్రమే, కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. అయితే మనందరికీ కూడా ఒక నిత్యమైన ఆధారం ఉంది. అదేంటిదంటే ఆయన ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన పరలోకపు తండ్రి. అందరూ హల్లెలూయా చెప్పండి. ఎవరండి ఆయన? మన పరలోకపు తండ్రి. ఈ లోకపు తండ్రి మనతో ఎల్లప్పుడూ ఎల్లకాలం ఉండడానికి మన పరలోకపు తండ్రి ఆయన మనతోనే ఉంటాడు. ఆయన యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను నీతో కూడా ఉన్నాను అని చెప్పే ఆ పరలోకపు తండ్రి మనతో ఉన్నాడు. కాబట్టి అందుకనే ఈ మాటలు మత్తయి సువార్తలో చెప్పింది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన అన్నాడు, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని మీరు చింతింపకండి. అన్య జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. ఈ రోజుల్లోనండి దేవుని బిడ్డలు కూడా విచారిస్తున్నారు. చాలా విచారకరం, చాలా విడ్డూరం, చాలా అవమానం, అంటే చాలా దించుకోవాల్సిన విషయం. అదేంటంటే అన్య జనులు విచారించినట్లుగా విచారిస్తూ ఉన్నారు. నువ్వు దేవుని నమ్ముకున్నది ఎందుకు? నీవు దేవుని నీ యొక్క తండ్రిగా, నీ దేవునిగా, నీ రక్షకునిగా నువ్వు చేసుకున్నది ఎందుకు? వాళ్ళు అన్ని జనులకి, అన్ని జనులు దేవుని నమ్ముకోవాలి, అన్య జనులు దేవుని మీద ఆధారపడటం అంటే వాళ్ళకి తెలియదు. అన్య జనులు వాళ్ళకి ఆధారం లేదు, నిర్ణయం లేదు. వాళ్ళు ఒకవేళ ఆ విధంగా విచారించారంటే ఒక అర్థం ఉంది. నీవు దేవుని నమ్ముకొని కూడా నువ్వు వాళ్ళ వలె నడుచుకుంటూ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను ఒకే ఒక్క మాట చెప్పగలను, అదేంటంటే
దేవుని యొక్క బిడ్డలు అన్య జనులతో సహవాసం అంత ఎక్కువైపోయి, బాగా వినండి, దేవుని యొక్క బిడ్డలకి అన్య జనులతో అంత సహవాసం ఎక్కువైపోయి వాళ్ళు అన్య జనులు నడుచుకున్నట్లుగానే నడుచుకుంటున్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ దినమున కారణం ఏమిటో ఈ మొదటి పాయింట్ లోనే ప్రభు నీతో బయలుపరుస్తూ ఉన్నాడు. నీవు నీ నడక అన్య జనుల వలె ఎందుకు మారిపోయిందంటే, నువ్వు అన్య జనులతో సహవాసం చేయడం ఎక్కువైపోయింది. నువ్వు ఒకానొకప్పుడు అన్య జనులతో ఒక్కడిగా లేక ఒకదానిగా ఉన్నావు, వాళ్ళతో కలిసి ఉన్నావు, వాళ్ళలో ఉన్నావు. అయితే ప్రభు నిన్ను అన్య జనుల్లోంచి వేరు చేసి ఆయన తన బిడ్డగా మార్చిన తర్వాత నీవు చేయవలసిన విషయం ఏంటి అంటే, అన్య జనులు నడుచుకున్నట్లుగా నువ్వు నడవకూడదు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అలా నడిస్తే నువ్వు దేవుని నమ్ముకున్నదంటే అర్థం లేదు. అలా నడిస్తే నీ పరలోకపు తండ్రి నీ గురించి చాలా బాధపడతాడు. అయితే వాక్యంలో మన పితరుల విషయంలో ఏం జరిగిందో మనం చూద్దాం. మన పితరులని ఇశ్రాయేలీయులండి, వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరారు. బాగా వినండి, వాళ్ళని కూడా దేవుడు అన్ని జనుల నుంచి వేరు చేయాలనుకున్నాడు. ఐగుప్తు దేనికి సాదృశ్యం, దేనికి గుర్తు అంటే అన్య జనాంగానికి గుర్తు. లేదా ఐగుప్తు అనేది పాపానికి, శాపానికి, ఈ లోకానికి సాదృశ్యం. అయితే దేవుడు తన ప్రజలని ఇశ్రాయేలీయులు అక్కడ ఐగుప్తులో ఉంచినప్పుడు వాళ్ళ ఐగుప్తులో నుంచి బయటికి తీసుకురావాలి, లేకుంటే వేరు చేయాలి, లేదా ప్రత్యేక పరచాలని ఆశించాడు, ఉద్దేశించి ఉన్నాడు. దాని కొరకు మోషేని దేవుడు పంపించి ఉన్నాడు. మోషే వెళ్ళాడు. మనకు తెలుసు 10 తెగుళ్ళు ఐగుప్తు మీదకి వస్తేనే గాని ఆ ఫరో యొక్క హృదయం ఇది అవ్వలేదు. ఇశ్రాయేలుని పంపించడానికి అది లైన్ అవ్వలేదో చెప్పాలి, మన భాషలో చెప్పాలంటే 10వ తెగులు ఎప్పుడైతే వచ్చిందో ఫరోకి గడగడలాడిపోతున్నాడు, గుండె గాబరైపోతుంది. అయ్యో, ఈ తెగులు వచ్చినా నేను పంపకపోతే ముందు నేను చచ్చిపోతా అని కంగారైపోయి 10వ తెగులు రాగా అర్జెంటుగా ఇశ్రాయేలుని పంపించాడు. అయితే అక్కడ ఒక విషయాన్ని నేను మీతో చెప్తాను. దేవుడు ఐగుప్తులో నుండి తన ప్రజలైన ఇశ్రాయేలీయులను మాత్రమే బయటికి తీసుకురావాలి, వాళ్ళని వేరు చేయాలి, లేదా వాళ్ళని ప్రత్యేక పరచాలి అని మోషేని పంపించాడు ఐగుప్తుకి. అయితే దేవుని ఉద్దేశం అదే, మోషేని దేవుడు పంపించిన కారణం అదే, మోషే కూడా అక్కడ చెప్పింది. అయితే ఆ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయలుదేరేటప్పుడండి ఇశ్రాయేలీయులు మాత్రమే బయలుదేరాల. అయితే ఏం జరిగిందో చూద్దాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 38వ వాక్యం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 38వ వాక్యం. అనేకులైన అన్య జనుల సమూహమును, గొర్రెలను, ఎద్దులను మొదలైన పశువుల గొప్ప మందయు వారితో కూడా బయలుదేరేను. అందరు హల్లెలూయా చెప్పండి. ఎవరు బయలుదేరారు? ఇశ్రాయేలీయులతో పాటు. ఆ 38వ వచనం క్లియర్ గా చెప్తున్నాడు. అనేకులైన అన్య జనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరేను. ఈ సహవాసం ఎంత ఎక్కువైపోయిందంటే ఇశ్రాయేలీయులకి అన్య జనులతో సహవాసం ఎంత ఎక్కువైపోయిందంటే దేవుడు ఇశ్రాయేలీయులని ఐగుప్తులో నుంచి వేరు చేయాలని ఉద్దేశించినప్పుడు, వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొని వచ్చేటప్పుడు చూడండి ఇశ్రాయేలీయులతో పాటు అన్య జనులు బయలుదేరారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. అన్ని జనులు కూడా బయలుదేరారు. సరే, ఈ మనం బయలుదేరండి, బయలుదేరితే ఏంటి అని. ఈ అన్య జనులు, అనేకులైన అన్య జనుల సమూహము బయలుదేరింది, బానే ఉంది. ఇశ్రాయేలుకి ఆ యొక్క అన్య జనులకి ఎంత ఎక్కువ సహవాసం, ఎంత ఎక్కువైపోయిందంటే చూడండి, వాళ్ళ దారి వాళ్ళు వీళ్ళ ఓకే, అలా జరగలే. ఆ అన్య జనుల సమూహం ఇశ్రాయేలుతో బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క పిల్లల్ని ఆ అన్య జనులకు ఇచ్చి ఉన్నారు. అన్య జనుల పిల్లల్ని ఇశ్రాయేలీయులు చేసుకొని ఉన్నారు. అప్పుడు ఏమైపోయిందంటే ఒక మిశ్రిత జనము అనేది ఒక తయారైంది. ఏంటిది చెప్పండి? మిశ్రిత జనం అంటే మిక్చర్ అంటారే. ఇప్పుడు బూందీ వేరే, మిక్చర్ వేరే కదా. మిక్చర్ అంటారు. మిక్చర్ అంటే అన్ని రకాలు కలుస్తాయి. బూందీ అంటే ఏ కలవు, కొత్త బూందీ ఏమంటది, అది ఆ మిక్చర్ అన్నమాట. మిశ్రిత జనం అంటే మిక్చర్. అటు వాళ్ళు ఇశ్రాయేలీయులు కాదు, ఇటు వాళ్ళు ఐగుప్తీయులు కాదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు అంటే అన్ని జనులు కలిసిన జనం, మిశ్రిత జనం తయారయ్యారు. అందరూ హల్లెలూయా చెప్పండి. అందులో ఒక రోజు, 2 రోజుల, 1 సంవత్సరమా, 2 సంవత్సరాలు, 40 సంవత్సరాల యాత్ర వాళ్ళది. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల యాత్ర వాళ్ళది. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు వీళ్ళు కలిశారో, మిశ్రిత జనం తయారయ్యారో, దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడండి. నిజంగా దేవుని యొక్క నడిపింపు కొరకు మనమంతుగా దేవుని స్తుతించవలసిన వాళ్ళమైనా. ఒకరిద్దరు కాదండి, కొన్ని లక్షల మంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఒకరిద్దరు కాదండి, కొన్ని లక్షల మంది. అయితే చూడండి, 37వ వచనంలోనే మనం చూస్తున్నట్లయితే ఎన్ని లక్షల మంది అక్కడ క్లియర్ గా ఇచ్చాడు. నిర్గమకాండం ఇందాక చదివినట్లు 12:37. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేతు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చూడండి, కొన్ని లక్షల మంది బయలుదేరి వెళ్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ కేవలం ఇశ్రాయేలీయుల యొక్క లెక్క మాత్రమే ఇచ్చి ఉన్నాడు, కానీ అక్కడ ఇంకో మాట కూడా వాడాడు. వారు పిల్లలు గాక కాల్బలం అని వాడాడు. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. అంత మంది మీ నడిపించడం అంటే మామూలు మాటలు కాదు. నిజంగా దేవుని యొక్క నడిపింపుని మనం ఎప్పుడు కూడా స్తుతించాలి. దేవుడు వాళ్ళని నడిపించేటప్పుడు అండి, నేను చాలా సార్లు చెప్పి ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, పగలు మేఘ స్తంభంగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే నేను మీతో చెప్పి ఉన్నాను, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు వెళ్ళేటప్పుడు మేము డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళాం. 10 రోజులు అదంతా కూడా యాత్ర చేసి మొత్తం చూసి వచ్చి ప్రత్యక్ష సాక్షిగా నేను మీతో చెప్తూ ఉన్నాను. అక్కడ ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు వెళ్ళాలంటే అదంతా కూడా సహారా డెసర్ట్, అదంతా కూడా భయంకరమైన ఎడారి. ఎడారి అంటే ఎక్కువ ఇసుక ఉంటది. ఈ రోజు అంటే బాగా డెవలప్ అయ్యి రోడ్లు వేసారు, కానీ ఆ రోజుల్లో రోడ్లు లేవు. ఇసుకలో ప్రయాణం. మీకు తెలుసా, రోడ్డు మీద వెళ్ళినంత వేగంగా అంటే మనం నడవాలంటే ఇసుకలో అంత వేగంగా మనం తొందరగా నడవలేము. ఇసుక అయితే ఆ ఇసుక ఎలా ఉన్నదంటే ఎండ కొంచెం రాగానే ఇసుక వేడెక్కిపోయి మండుతా ఉంటది. అందరు హల్లెలూయా చెప్పండి. కాబట్టి ఆయన పగలు మేఘ స్తంభంగా ఎందుకున్నాడంటే వాళ్ళ యొక్క యాత్రలో వాళ్ళకి క్షేమాన్ని కలగాలి, ఆ యాత్ర సుఖంగా జరగాలి. అవునండి, ఈ రోజుల్లో ఏసీలు వచ్చినాయి, కానీ ఆ రోజుల్లో ఆయన మేఘ స్తంభముగా ఉండడమే అదే ఒక ఏసీ. భయంకరమైన ఎండ కాస్తూ ఉందండి. సడన్ గా ఒక నల్లటి దట్టమైన మేఘం వచ్చేసింది అనుకోండి, ఏమైపోతుంది? ఆ ఎండ వేడి అంతా పోతుంది, ఆ వాతావరణం అంతా కూడా చల్లగా మారిపోతుంది. అందరు హల్లెలూయా చెప్పండి.
అవునండి. అలాంటి చల్లటి వాతావరణంలో దేవుడు తన ప్రజలను నడిపించాలి అన్న ఉద్దేశంతో ఆయన పగలు మేఘ స్తంభంగా ఉన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాగ్దానం చేయడం మాత్రమే కాదు, పగలు ఎండపై నీకు తగలదు, రాత్రి వెన్నెలపై నీకు తగలదని వాగ్దానం చేయడం మాత్రమే కాదు, ఆ వాగ్దానాన్ని తన ప్రజల యొక్క జీవితాల్లో చూపించి ఆయన చేసి చూపించిన దేవుడు. అందరూ హల్లెలూయా చెప్పండి. అందుకనే మనం ఇక్కడ చూసినట్లయితే ఆయన ఆ విధంగా మేఘ స్తంభంగా ఉండి వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు. ఆ మేఘ స్తంభంలో, ఆ చల్లటి వాతావరణంలో వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళ అలసట ఉండదు. అందరూ హల్లెలూయా చెప్పండి. చెమట కాచడా ఉండదు. అందుకనే మనం చూసినట్లయితే వాక్యంలో మనం చూస్తా, వారు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, వారి చెప్పులు కూడా తెగిపోలేదు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఏ రాస్తారు? రెండు మాటలు. ఒకటి, వాళ్ళ వస్త్రాలు పాతగిల్లలేదు. చూడండి, ఏమైనా చెమటలు పట్టినాయి అనుకోండి, చెమటలు పట్టే వాళ్ళకి వస్త్రాలు తొందరగా మరిగైపోతాయి, పాతగిల్లుతాయి. అలాగే మనం చూసినట్లయితే మనం ప్రయాణం ఎక్కువ నడిస్తే మన చెప్పులు కూడా తెగిపోతూ ఉంటాయి. కానీ దేవునికి నడిపింపు చూడండి ఎలా ఉందో. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు పాతగిల్లలేదు, ఆయన మేఘ స్తంభంగా ఉన్నాడు. ఇంకా ఇంకో మాటలో చెప్పాలంటే రాత్రులు ఆయన అగ్ని స్తంభంగా ఉన్నాడు. ఎందుకని రాత్రులు, ఎందుకని ఆయన అగ్ని స్తంభంగా ఉన్నాడు లేదా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. రాత్రులు వాళ్ళకి వెలుగు అవసరం. రాత్రులు వాళ్ళకి వెలుగు అవసరం. వాళ్ళు అన్ని లక్షల మంది బయలుదేరి వెళ్తున్నారు. అన్ని లక్షల మంది బయలుదేరి వెళ్తున్నప్పుడు వాళ్ళకి వెలుగు అవసరం. ఒక్క మనిషి వెళ్తుంటేనే చీకట్లో, మన చీకట్లో వెళ్ళలేదు, బ్యాక్ లైట్ కావాలి, వెలుగు కావాలి. మరి అన్ని లక్షల మంది వెళ్తున్నప్పుడు వాళ్ళకి వెలుగు అవసరం. అందుకని ఆయన అగ్ని స్తంభంగా ఉండి వాళ్ళ ముందుండి నడుస్తున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఒకటి, వెలుగు కొరకు ఆయన అగ్ని స్తంభంగా ఉన్నాడు. రెండు, వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తున్న దారిలో విష పురుగులు, అడవి జంతువులు, క్రూరమైన మృగాలు ఆ విష పురుగులు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఆయన అగ్ని స్తంభంగా ఉండడం వలన ఈ అగ్నికి ఈ అడవి జంతువులు, క్రూర జంతువులు, విష పురుగులన్నీ భయపడి పారిపోతాయి. అందుకని ఆయన ఆ విధంగా ఉన్నాడు. ఆ విధంగా ఉండి ఆయన వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. అయితే చూడండి, పగలేమో ఎండ దెబ్బ తగలకూడదు, రాత్రులు ఇంకోటి ఆయన అగ్నిస్తంభంగా ఉన్న మూడో కారణం ఏంటో తెలుసునా? పగలు ఎంత ఎండేస్తుందో రాత్రి అంత చల్లటి వాతావరణం, అంత చలి ఉంటది. ఆయన అగ్నిస్తంభం ఉండడానికి కారణం ఏంటంటే తన ప్రజలకి వెన్నెల దెబ్బ, చలి దెబ్బ తగలకూడదు, వాళ్ళందరికీ కూడా వేడి వాతావరణం ఉండాలి. అందరు హల్లెలూయా చెప్పండి. కావాలని చూడండి, ఈ గొర్రెల మందలు ఉన్నాయి అనుకోండి, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గమనించండి, గొర్రెల మంద దాటి వెళ్తున్నప్పుడు అంతా ఎట్లా వస్తుంది? వేడిగా అయిపోతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. గొర్రెలు దాటి వెళ్తున్నప్పుడు మనం గొర్రెల పక్కనే నడుచుకుంటే వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఆగామనుకోండి, ఆ మంద దాటి వెళ్ళేంతసేపు వాతావరణం అంతా కూడా వేడెక్కిపోతుంది. అవును, ఆయన రాత్రులు అగ్ని స్తంభంగా ఎందుకున్నాడంటే ఆ చలిలో తన బిడ్డలకి వెచ్చటి వాతావరణం అనేది ఉండాలి. ఏసీ అంటే అదే, చల్లగా ఉన్నప్పుడు వేడి ఇస్తుంది, వేడిగా ఉన్నప్పుడు చల్లటి ఆ యొక్క వాతావరణం ఇస్తుంది. ఆ దినాల్లోనే ఆయన ఆ విధంగా తన ప్రజలకి ఉండి నడిపిస్తున్నాడు. ఇది ఒక నడిపింపు అయితే, మరొక నడిపింపు చెప్తాను వినండి. వాళ్ళు ఐగుప్తు నుంచి కనాన్ వెళ్తున్న దారిలో హోటల్స్ లేవండి. అందరు హల్లెలూయా చెప్పండి. హోటల్స్ లేవు. మరి అన్ని లక్షల మందికి ఆహారం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని లక్షల మందికి పానీయం అంటే దాహం వేసినప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఆయన తన ప్రజల్ని నడిపించడమే కాదు, తన ప్రజల్ని పోషించేది కూడా ఆయన. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది నేను చెప్తూ ఉంటే మాటి మాటికి పరిశుద్ధాత్ముడు ఒక మాటని గుర్తు చేస్తున్నాడు. అదే దావీదు రాసిన 23వ కీర్తన.
ఆయన దేవుడిని తన కాపరిగా చేసుకొని, ఆయన దేవుడు మేపే, ప్రభు మేపే గొర్రెగా తను తాను చేసుకొని, ఆయన ఆ యొక్క నడిపింపు గురించి రాస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చదవండి 23వ కీర్తన మొదటి నుంచి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన చలముల యొద్ద. చాలా ఇంకా చాలా ఉంది అనుకోండి. ప్రస్తుతం మనం నిదానంగా వెళ్ళడం కాబట్టి అక్కడ వరకు వచ్చాం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. గొర్రెకి పచ్చిక దేనికి అవసరం? ఆ పచ్చికే దాని ఆహారం. అందరూ హల్లెలూయా చెప్పండి. నడిపించే ఆయన యొక్క బాధ్యత, గొర్రెని కాసే ఆయన బాధ్యత ఏంటంటే గొర్రెని మేపేది కూడా. అందుకనే కాపరి దగ్గర 2 కర్రలు ఉంటాయి. ఒకటి దుడ్డు కర్ర అంటారు, 2 దండము అని అంటారు. అది 23 తర్వాత మీరు ఉంటుంది ఆ మాట. దుడ్డు కర్ర అనేది అది కొంకి కర్ర, అంటే అక్కడ గొడుగు లాగా గొడుగు కర్ర లాగా ఉంటుంది కొంకిగా. ఆ దుడ్డు కర్రతో ఆయన ఏం చేస్తాడంటే ఈ గొర్రెలకి ఆ చెట్లు కొమ్మలు లాగి వాటిని తినిపిస్తా ఉంటాడు. ఆ కొమ్మలు ఆకులు తినేటట్లు లాగి అందిస్తూ ఉంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దుడ్డు కర్ర అనేది ఆహారాన్ని పెట్టేది. అయితే దండం అనేది అంటే ఈ గొర్రెలు చూడండి వెళ్తా ఉంటాయి. వెళ్తున్నప్పుడు కొన్ని గొర్రెలు త్రోవ తప్పిపోతూ ఉంటాయి. రోడ్డు పక్కన ఎక్కడో మేత వెళ్ళి మేస్తా ఉంటాయి. కాపరి చూస్తాడు, మంద అంతా దాటి వెళ్ళిపోతున్నా అవి ఆ మేత మీదే పడి తింటా ఉంటాయి. అయ్యో నా యొక్క తోటి గొర్రెలన్నీ వెళ్ళిపోతాయి, నేను వెళ్ళాలి లేదా నేను తప్పిపోతా అని గ్రహింపుండదు ఆ గొర్రెకి. ఎప్పుడు కూడా చూడండి, తిండి మీద ఉన్నప్పుడు ఆ గొర్రెకి గ్రహింపుండదు. కాపరి ఏం చేస్తాడంటే పిలుస్తాడు, ముందు రకరకాల శబ్దాలు చేస్తా, వాటితో మాట్లాడే పక్షి ఉంటది ఆ గొర్రెలు కాసే కాపర్లకి. ఆ ఏమంటారు, ఆ శబ్దాలు చేస్తా ఆ గొర్రెని పిలుస్తా ఉంటాడు, రారా అని పిలుస్తూ ఉంటాడు. అది ఏమాత్రం కూడా చెవిటి గొర్రెలాగా అలాగే మేత మీద పడి తింటా ఉంటది. చూస్తాడు ఇంకెంతసేపు చూస్తాడు, గొర్రెలంతా వెళ్ళిపోతా ఉంటాడు ముందుకి. ఇక తడవ చేయకుండా ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉన్న దండం, అందరు హల్లెలూయా చెప్పండి, ఇదే దండం. ఈ దండాన్ని ఒకే ఒక్కసారి ఇస్తాడు. ఆ దండాన్ని ఆ గొర్రె మీదకి ఎందుకు విసిరుతాడంటే గొర్రెని చంపడానికి కాదు, గొర్రెని పోగొట్టుకోవడానికి కాదు, మందలోంచి పారిపోవాలని కాదు. ఆ గొర్రె తిరిగి మందలోనికి వచ్చి కలవాలి. ఎప్పుడైతే దండాన్ని ఆ గొర్రె మీదకి విసిరాడో ఆ గొర్రెకి ఈ దండం వెళ్ళి కాలు తగలగానేనండి వెంటనే దానికి గ్రహింపు వస్తుంది. ఏమనంటే నా కాపరి నన్ను కొట్టాడో తెలుసా, నేను మందకి దూరంగా ఉన్నాను. అందరూ హల్లెలూయా చెప్పండి. నేను మందకి దూరంగా ఉన్నా, నేను ఉండవలసింది ఇక్కడ కాదు, నేను ఉండవలసింది ఆ మందలో. చూడండి, ఆ మందలో ఉన్న గొర్రెల్లో నేను కూడా ఒక గొర్రెనే కదా, కాబట్టి నేను మందకి దూరంగా ఉన్నా, ఇంకా దూరం అయిపోతానేమో, మందకి దూరంగా వెళ్ళే కొద్దీ నేను నశించిపోతానేమో. అందుకనే నా కాపరి నన్ను కోరుతున్నాడు, నన్ను నా మీదకి దండం ఇస్తాడని. అదేం చేస్తుందంటే వెంటనే దాని మనసులో గ్రహింపు కలిగి ఒకే ఒక్క దూకులో వెళ్ళి మందలో కలిసిపోయింది. అందరూ హల్లెలూయా చెప్పండి. కాపరి మీద తిరగబడదు. ఎవరి మీద తిరగబడదు చెప్పండి? కాపరి మీద తిరగబడదు. ఆ గొర్రెలన్నీ వెళ్తున్నాయి మంచిగానే, ఆటలు కొట్టుకున్నా నన్ను ఎందుకు కొట్టుకోను అని అడగదు, నేనేం తప్పు చేశాను అని అడగదు. చూడండి, ఆ దండం వెళ్ళి తగలగానే ఒక్క దూకులో ఆ గొర్రె, మీ తెలంగాణ భాషలో ఒక్క ఉరుకులో వెళ్ళి అది ఆ యొక్క ఏమంటారు మందలో చేరిపోతుంది.
నేను అంట ఆ నడిపింపు అనేది ఉంది, దేవుని యొక్క నడిపింపు చాలా గొప్పదండి. అయితే మనం కొంచెం మళ్ళీ ట్రాక్ తప్పిపోకూడదు. లక్షల మందికి ఆహారం పెట్టాలి. దేవుడు ఒక మంచి ఏర్పాటు చేస్తున్నాడు. అదేంటి తెలిసిన, తన ప్రజలకి ఆహారం పెట్టే విషయంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క మనస్సు గురించి నేను మీతో చెప్తా. అదేంటంటే, నా బిడ్డలకి శ్రేష్టమైన ఆహారమే నేను. అందరు హల్లెలూయా చెప్పండి. ఏమి ఇవ్వాలంట? నా బిడ్డలకి శ్రేష్టమైన ఆహారమే ఇవ్వాలి. ఇది చెప్తా ఉంటే మత్తయి సువార్త ప్రభు చెప్పిన మాట గుర్తు చేస్తున్నాడు. మీలో ఏ తండ్రి అయినా తన కుమారుడు ఆకలేస్తుంది తండ్రి నాకు రొట్టెని ఇవ్వు అని అడిగితే రాతిని ఇస్తాడా అన్నాడు. అవునండి, రొట్టెని అడిగితే రాయి ఇస్తాడా? చెప్పండి. రొట్టె అనేది తినేది, మనం ఆహారం తీసుకునే తినేది, రాయి అనేది తినేది కాదు. లేదా అతడు చేపను అడిగితే పాముని ఇస్తాడా? మనం ఇంకా మనం తింటే చైనా వాళ్ళు తింటారేమో కానీ మనం పాములు తినము. మనం చేప తినాలంటే చేపనే తింటాం. చేపను అడిగితే పాముని ఇస్తాడా అని చెప్తూ అంటున్నాడు, మీరు చెడ్డవారై ఉండియో మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి ఉన్నాడే, ఆయన ఎంతగానో ఇంకా మంచి ఈవులను మీకు ఎరిగి ఉంది. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలకి ఆయన ఇచ్చే విషయంలో ఒక పద్ధతి, ఒక ఫార్ములా పాటిస్తాడు. ఏంటి ఆ ఫార్ములా అంటే క్యూ అండ్ క్యూ. ఈ మాట ఎక్కడ ఉంటుంది? పెట్రోల్ బంకుల్లో ఉంటుంది. క్వాలిటీ అండ్ క్వాంటిటీ. క్వాలిటీ అంటే మా పెట్రోల్ బంకులో ఉన్న పెట్రోలే కానీ డీజిలే కానీ దాంట్లో కల్తీ లేదు. అంటే కిసనాలు కలపలేదు, ఇతర ఆయిల్ కలపలేదు, నీళ్లు కలపలేదు. స్వచ్ఛమైన ఆయిల్ మేము ఇస్తాం. అది పెట్రోల్ అయితే పెట్రోల్, డీజిల్ అయితే డీజిల్ అని క్వాలిటీ అనే మాట కనిపిస్తుంది. రెండు క్వాంటిటీ అంటే లీటర్ కొట్టాలి బండిలో, మేము అట్లెట్లే కొడతాం లేదా ముప్పాతిగా కొడతాం అని కాదు. లీటర్ కావాలంటే లీటరే వస్తుంది. కావాలంటే మీరు వెళ్ళి ఎక్కడైనా కొలుచుకోండి అని చెప్పడానికి క్వాంటిటీ. అందరూ హల్లెలూయా చెప్పండి. అది పెట్రోల్ బంకుల్లో చూస్తారు, అది వాళ్ళు పెట్టుకున్న శ్లోకం. దేవుడు కూడా ఆది నుండి తన బిడ్డలకి ఆ పాలననే పాటిస్తాడు. అదేంటంటే ఆయన ఇచ్చేవన్నీ కూడా మంచి క్వాలిటీ. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆ క్వాలిటీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులకండి ఆహారం కొరకు ఆయన పరలోకము నుండి ఆయన మన్నాను కురిపించాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. భూమి మీద ఈ భూమి పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు మన్నా అనేది ఎక్కడ దొరకలేదు, దొరకబోదు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పటి వరకు దొరకలేదు, ఇక మీద దొరకదు, ముందు రోజులు కూడా దొరకబోదు. భూమి మీద ఉండే వస్తువు కాదు మన్నా అంటే, అది పరలోకం నుంచి దేవుడు వాళ్ళ కొరకు సిద్ధపరచి కుమ్మరించిన ఆహారం, కురిపించిన ఆహారం. అది ఇశ్రాయేలీయుల యొక్క క్యాంప్స్ లో మాత్రమే. అంటే వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు గుడారాలు వేసుకొని ఆగారు ఆ రాత్రికి, అక్కడ మాత్రమే కూర్చుంది, కానీ భూమి అంతా కాదు. అందరు హల్లెలూయా చెప్పండి. అది ఎంత శ్రేష్టమైన ఆహారం అంటే, ఒక మాటలో చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే కల్తీ లేని ఆహారం అన్నారు. ఎలాంటి ఆహారం? కల్తీ లేని ఆహారం. ఈ రోజులో చూడండి, ప్రతి ఆహారం కల్తీ అయిపోయింది. ప్రతి ఆహారం కల్తీ అయిపోయింది. ఆఖరి తాగే మంచి నీళ్ళు కూడా కల్తీ అయిపోయింది. మీకు తెలిసిన రకరకాల పరిశోధనలు జరుగుతా ఉన్నాయి. ఇది వరకు అన్ని తినచ్చు అని చెప్పేవాళ్ళు, ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఆఖరికి కాఫీ టీ తాగినా క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఆఖరి మంచి తాగినా చెప్పండి
మంచి అయినా సస్తారంటారు. ఇక మనం ఏం తినాలి, ఏం తాగాలి? ఇక గాలి పోసుకొని బతకాలి. గాలి పోసుకొని బతకడానికి కూడా ముక్కుకి ఏమొచ్చేసినాయి? మాస్కులు. అందరు హల్లెలూయా చెప్పండి. స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నందుకు కూడా వీల్లేదు. అలాంటి రోజుల్లో మనం వచ్చేసి ఉన్నాం. అందుకనే నేను అదే ఆ మాట వాడతాను, కల్తీ లేని ఆహారం మన్నా అంటే దేవుడు పరలోకం నుంచి దాన్ని కుమ్మరించున్నాడు. కేవలం యాత్రలో ఉన్న ఇశ్రాయేలీయులకు మాత్రమే, ఆ యొక్క దేవుని యొక్క నడిపింపులో నడుస్తున్న ఇశ్రాయేలీయులకు మాత్రమే. అది ఇశ్రాయేలీయులు యాత్ర చేస్తున్నప్పుడు వాళ్ళు గుడారాలు వేసుకున్న ఆ ఏరియాలో మాత్రమే కురుస్తా ఉంది, భూమి అంతా కాదు. ఐగుప్తులో కురవలేదు. అందరు హల్లెలూయా చెప్పండి. అది ఎక్కడ కురవలా? ఐగుప్తులో కురవలా. ఐగుప్తీయులకి మన్నా అంటే ఏంటో తెలియదు, ఇశ్రాయేలీయులకు మాత్రమే ఆ మన్నా గురించి తెలుసు. అది పరలోకపు ఆహారం, కల్తీ లేని ఆహారం. ఇంకో మాటలో చెప్పాలంటే అది తినేవాళ్ళు సావకుండా ఉండడానికి దేవుడు అనిపిస్తా ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఈ రోజుల్లో ఈ ఆహారం కల్తీ ఎందుకంటే మనం తింటా ఉంటాం, కొంతకాలానికి భయంకరమైన రోగం వచ్చేస్తుంది. మామూలుగా ఆలోగానే ఎక్కడో దేశంలో పరిశోధన చేసి వస్తుంది. అది ఏంటంటే ఆహారం తిన్న వాళ్ళు చచ్చిపోతున్నారు. చూడండి ఎంత భయంకరమైపోయిందో. అయితే ఆ పరలోకపు ఆహారమైన మన్నా తినేవాడు సావకుండా ఉంటాడు. సావకుండా ఉండే ఆహారం మన్నా అంటే భూమి మీద నువ్వు ఏమైనా తిను, నువ్వు ఏదో ఒక రోజు ఖచ్చితంగా చచ్చిపోతావు. కానీ పరలోకపు మన్నా ప్రభు కురిపించింది, తినేవాడు సావాడు. ఆ పరలోకపు ఆహారమైన మన్నాలో కొన్ని విశేషాలు ఉన్నాయండి. అదేంటో చెప్తాను వినండి. చీకట్లో తెల్లవారుజామున అది కురుస్తుంది, మంచు కురిసేటప్పుడు కురుస్తుంది, మంచుతో పాటు. ఈ ఇశ్రాయేలీయులు అందరూ ఏం చేయాలంటే వేకువజామున లేచి గబగబా బయటకు వచ్చి కూర్చుకోవాలి. అది కొత్తిమీర గింజల్లాగా ఉంటుంది, అంటే ధనియాల్లాగా ఉంటుంది. అది మంచుతో పాటు కురుస్తుంది. అది కూర్చుకోవాలి. ఏ ఇంటికి ఎంత కావాలో అంత తెచ్చుకోవాలి. ఇంట్లో ఒక్కరుంటే ఒక్కరికి సరిపడా, నువ్వు 3 సార్లు అంటావు, 5 సార్లు అంటావు, ఆ రోజుకి సరిపడా ఆహారం మాత్రమే తెచ్చుకోవాలి. సరే, నీకు సరిపడా కూర్చుకున్న తర్వాత ఏం చేయాలంటే దాన్ని చక్కగా కడుక్కొని, ఎందుకంటే అది మంచుతో పాటు కలుస్తుంది, నేల మీద పడుతుంది కాబట్టి చక్కగా కడుక్కొని అది ఏమంటారు రోట్లో వేసుకొని రుబ్బుకొని, ఇప్పుడు అట్లు పోసుకుంటే అట్లా రుబ్బుకొని అట్లు వేసుకొని తిన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. అట్లా తింటే దాని యొక్క రుచి ఎలా ఉంటుందో తెలుసా? తేనె కంటే మధురంగా ఉంటుంది. అందరు హల్లెలూయా చెప్పండి. దాన్ని మళ్ళీ బెల్లం కావాలి, దాన్ని మళ్ళీ ఉప్పు కావాలి, ఇదంతా ఏమంటారా? చూడండి, దాని రుచి తేనె కన్నా మధురంగా ఉంటుంది. అది పరలోకం నుండి దేవుడు కురిపించే ఆహారం. ఒకవేళ ఎవరైనా సోమరి వాళ్ళు ఉండి తిందాంలే, అది కూర్చుకుందాంలే అనుకున్నారు అనుకోండి, సూర్యుడు ఉదయించే టైం వచ్చింది, సూర్యుడు ఉదయిస్తా ఉన్నాడు అంటే సూర్య కిరణాలు పడే కొద్దీ మంచు ఎలా కరిగిపోద్దో, మంచుతో పాటు ఆ మన్నా కూడా కరిగిపోయేది, ఆ యొక్క మట్టిలో కలిసిపోయేది. ఇక ఎంత కూర్చుకోవాలన్నా కుదిరేది కాదు. ఒకవేళ నాకు ఆశ ఎక్కువైపోయి రేపు కురవదేమో, మరి కురవకపోతే పరిస్థితి ఏంటని ఈ రోజు కాకుండా రేపటి కూడా కూర్చుకున్నాను అనుకోండి, ఈ రోజు కావాల్సినంతా నేను తినేసి రేపు కోసం నేను కూర్చోబెట్టుకున్నాను అనుకోండి, అది ఈ రోజు రాత్రి 12 దాటికి కుళ్ళిపోయేది. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ రోజుల్లో ఈ సర్దిపెట్టి లేవు. సర్దిపెట్టి అంటే అదే ఈ మన ఫ్రిడ్జ్ లేవు. ఒకవేళ ఉన్నా, ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నా, ఎంత పెద్ద ఫ్రిడ్జ్ లో పెట్టినా అది కుళ్ళిపోయేది. అది ఆ మన్నా యొక్క విశేషం. అందరు హల్లెలూయా చెప్పండి. అయితే విశ్రాంతి దినం కన్నా ముందు కురుస్తుంది మన్నా. అప్పుడు దేవుడు చెప్పేవాడు ఏమనంటే, రేపు మన్నా కురవదు కాబట్టి మీరు 2 అంతలు సమకూర్చుకోండి అని ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళు 2 అంతలు కూర్చుకునేవాడు. 2 అంతలు కూర్చుకుంటున్నప్పుడు అది మరుసటి రోజు పాడయ్యేది కాదు. ఇది మన్నా యొక్క విశేషం. చూడండి, ఎన్ని లక్షల మంది ఉన్నారు,
అన్ని లక్షల మందికి మన్నా అనే దేవుడు సమృద్ధిగా కురిపించేవాడు. ఒకటి మంచి క్వాలిటీ అంటే మంచి నాణ్యమైన ఆహారం, రెండు సమృద్ధిగా కురిపించేవాడు. అయితే దేవుడు ఆ విధంగా పోషిస్తూ ఉండేవాడు. మంచిగా తింటూ ఉన్నారు, ఎలాంటి రోగం లేకుండా బతుకుతున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. రోగం లేని వాళ్ళకి అప్పుడప్పుడు రోగాలు వస్తుంటాయి. అందరు హల్లెలూయా చెప్పండి. ఏం చెప్తున్నా? ఏ రోగం లేని వాళ్ళకే అప్పుడప్పుడు రోగాలు వస్తుంటాయి. ఏంటి ఆ రోగం అంటే, మంచి శ్రేష్టమైన ఆహారం తింటున్నారు కదా, తింటా కొన్ని రోజులు అయ్యేటప్పటికి వాళ్ళకి ఐగుప్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఐగుప్తులో వాళ్ళు ఉల్లిపాయలు తిన్నారంట, ఉల్లిగడ్డలు తిన్నారంట, అలాగే దోసకాయలు తిన్నారంట, కీరకాయలు తిన్నారంట, అలాగే నైల్ నదిలో ఉచితంగా చేపలు పట్టుకొని తిన్నారంట. వాళ్ళు ఐగుప్తు గుర్తు చేసుకొని ఐగుప్తులో వాళ్ళు తినే ఆహారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఆ ఆహారం అండి తినేవాళ్ళు వాళ్ళు చనిపోతారు, వాళ్ళు నశించిపోతారు, వాళ్ళు క్షయమైపోతారు. అక్షయమైన ఆహారం తింటా ఉంది, అక్షయుడైన దేవుని యొక్క నడిపిలో నడుస్తా ఉన్న వాళ్ళకి ఇప్పుడు వచ్చిన రోగం ఏంటంటే క్షయమైపోయేదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. చదువుదాం. ఆ యొక్క ఈ యొక్క ఉల్లిపాయలు, ఆ కీరకాయలు, దోసకాయలు, ఈ యొక్క చేపలు మాత్రమే కాకుండా వాళ్ళకి మాంసం కావాలి అని మాంసం మీదకి మైండ్ అయిపోయింది. చదువుదాం. ఆ సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వాక్యం త్వరగా చదవాలి. సంఖ్యాకాండం 11:4. వారి మధ్యలో ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్షను అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకు ఎవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదు. అందరూ హల్లెలూయా చెప్పండి, అందరూ హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, అందరూ హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. చూడండి, నేను ఒక మాట చెప్తానండి. అదేంటంటే ఇప్పుడు నేను ఇది చదివిస్తుండగానే ప్రభు ఒక ఫ్లాష్ గా ఒక మాట నేను నా ముందుకు తీసుకొని వస్తున్నాడు. అదేంటో తెలుసిన, ఆత్మ క్రియలు, ఆత్మ కార్యాలు ప్రకృతి సంబంధమైన వాళ్ళు గ్రహించలేదు, లేదా ప్రకృతి సంబంధమైన వాళ్ళకి ఆత్మ కార్యాలు, ఆత్మ క్రియలు లేకుంటే ఆత్మ సంబంధమైన విషయాలు విరితనంగా ఉంటాయి. వాళ్ళు ఏమాత్రం కూడా పడవు అని అనాలి. మాట చెప్పాలి, ఈ మాట వాళ్ళు చెప్పాలి. అరే, ఈ ఇశ్రాయేలీయులందరూ కూడా ఆత్మానుసారం దేవుని యొక్క నడిపింపులో నడుస్తున్నామా? అయితే అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఆ సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వాక్యం స్టార్టింగ్ లోనే చెప్తున్నాడు, వారి మధ్యలో ఉన్న మిశ్రిత జనము. ఎవరంట చెప్పండి, ఎవరంట? మిశ్రిత జనము. అంటే మిశ్రిత జనం అంటే ఎవరో నేను ఇందాక వివరణ చెప్పి ఉన్నాను. ఇశ్రాయేలీయుల పిల్లల్ని అన్ని జనుల పిల్లలకి ఇచ్చి చేస్తున్నారు, అన్ని జనుల యొక్క పిల్లల్ని ఇశ్రాయేలీ పిల్లలకి చేస్తున్నారు. ఫలితంగా తయారైన వాళ్ళు ఏంటంటే, పుట్టిన వాళ్ళు ఎవరంటే మిశ్రిత జనం. వాళ్ళు ఇశ్రాయేలీయులు కాదు, చెప్పండి, ఐగుప్తీయులు కాదు. చాలా మంది మన భారతదేశం నుండి అమెరికాకి వెళ్తూ ఉంటారు అనుకోండి. మన భారతదేశంలో పౌరులు అని పౌరస్థితి ఉంటుంది, పౌర హక్కు ఉంటుంది. అమెరికాకి వెళ్ళి కొంతకాలం అక్కడ స్థిరపడిపోయారు అనుకోండి, అక్కడ పౌరసత్వం కూడా వస్తుంది. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే వాళ్ళు ఇక్కడ పౌరులు కాదు, అక్కడ పౌరులు కాదు అని అర్థం. అక్కడ వాళ్ళని తరిమేస్తే వాళ్ళు ఇక్కడ పారిపోయి రావాలి. చెప్పండి, ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలి, ఇక్కడి నుంచి కూడా వెళ్ళాలి.
చూడండి, వీళ్ళు మిశ్రిత జనము అంటారు వీళ్ళు. ఈ మిశ్రిత జనం అంట మాంసాపేక్షని అధికముగా కనపరిచారు. అక్కడ క్లియర్ గా మాట కూడా సరైన మాట ఆడుతున్నాడు. మిశ్రిత జనం మాంసాపేక్షను అధికముగా కనపరుస్తున్నారు. మళ్ళీ మనం మూల వాక్యానికి వెళ్దాం. రేపు ఏమి తిందమో చెప్పండి, రేపేమి త్రాగుదమో, రేపేమి ధరించుకుందాము అని విచారించేదవరంటే అన్యజనులు అంటున్నాడు ప్రభు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు 21 వచ్చిన మీరు ఎన్ని వచనాలు చదివారు? 6వ వచనం వరకు చదివారు. 4 నుంచి 6 3 వచనాలు చదివారు. ఆ 3 వచనాలలో కూడా ఆ ఎవరి గురించి అంటే మిశ్రిత జనం గురించి, వాళ్ళ యొక్క లక్షణం గురించి అక్కడ రాయబడింది. ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలు వస్తున్నాయి, ఐగుప్తులో తిన్న కీరగాయలు వస్తున్నాయి, దోసకాయలు వస్తున్నాయి, కూరగాయలు వస్తున్నాయి, ఉల్లిపాయలు వస్తున్నాయి, తెల్లగడ్డలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా జ్ఞాపకం వస్తా ఉంది. మాకు ఇక్కడ మన్నా తప్పించి వేరే ఏమి మాకంటే కనబడట్లా. అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. అరే మన్నా ఎంత తక్కువగా అంచనా వేస్తారు చూడండి. మీకు ఒక ఉదాహరణ చెప్పనా, మీకు నవ్వు వస్తుంది చెప్తే. మేము చిన్నప్పుడు బందర్లో మా ఇంట్లో ఉన్నప్పుడు పెద్ద ఎక్కువ మంది పిల్లలు కదా, 6 మగపిల్లలు 6 ఆడపిల్లలు. కాబట్టి మా ఇంట్లో మా అమ్మ చేసే పొద్దుటి ఏంటంటే ఉప్మా. ఏంటిదండి చెప్పండి? తెల్లగా ఉంటుంది మంచిగా ఉప్మా. ఆ ఉప్మా తిని 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 విసుగు కోపం వచ్చేసింది ఉప్మా మీద. అందరూ హల్లెలూయా చెప్పండి. మాత్రం ఏం చేయగలదు పాపం, ఆమె ఇంతమంది పిల్లలని మరి పోషించాలి, ఒక్క తండ్రి ఒక్కడే కష్టపడే జీతంతో. ఇంకా ఈ రోజుల్లో తిన్నట్టుగా ఇడ్లీలు, గారెలు, అట్లు ఏమేమో ఉన్నాయి కదా టిఫిన్లు, ఇవన్నీ వండాలి పెట్టాలంటే పైసలు ఎక్కడ మాకు. రోజు మా యొక్క ఏమంటారు పొద్దు టిఫిన్ ఏంటంటే ఉప్మా. ఇది నేను చెప్తా ఉంటే నాకు అదే గుర్తు చేస్తున్నాడు ప్రభు. నిజంగా మాకు తిని 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 కోపం వచ్చింది. ఈ రోజు కూడా నేను పెళ్లి చేస్తా ఉంటాను కదా, ఎక్కడైనా పెళ్లికి వెళ్ళానంటే దండం పెట్టాను. ఎందుకంటే పొద్దుటే ఏం చేస్తారండి, ఉప్మా అని చెప్పండి. అప్పుడు ఏం గుర్తొస్తుంది? మా ఇల్లు ఏది బందర్లో మా పుట్టి పెరిగిన ఇల్లు, మా తల్లి గుర్తొస్తుంది. అందరు హల్లెలూయా చెప్పండి. వీళ్ళు ఎంత తిండిపోతులు అయిపోయారంటే అవునండి, అన్ని జనుల నడకేంటిదంటే ఆ తిండి తిండి తిండి. నేను ఒక మాట చెప్తాను, అదేంటో వాళ్ళు ఆధారం లేని వాళ్ళు ఆధారం లేని వాళ్ళు కాబట్టి ఈ రోజు మనకి కడుపు నిండింది, రేపు మన పరిస్థితి ఏంటని ఏడుస్తారు. అందరు హల్లెలూయా చెప్పండి. మొదటి పాయింట్ ఆల్రెడీ చెప్పేస్తారు, మళ్ళీ గుర్తు చేస్తున్నారు. మనకు ఆధారం ఉంది, మనకు పరలోకంలో తండ్రి ఉన్నాడు, మనల్ని పోషించేవాడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మనం ఈ మాత్రం కూడా విచారించక్కర్లా. వాళ్ళని చూడండి, రకరకాల వెరైటీస్ అన్నమాట, వెరైటీస్ అవన్నీ కూడా క్షయమైపోయే ఆహారం. అది తిన్న వాళ్ళందరూ సస్తారు. దేవుడు ఈ ఇల్లు ఐగుప్తులో ఉన్నంతకాలం తిన్నారండి. దేవుడు వాళ్ళని ప్రత్యేకపరిచి ఐగుప్తులోంచి వేరుపరిచి మంచి పరలోకపు ఆహారం, శ్రేష్టమైన ఆహారం నుంచి దేవుడు వాళ్ళని పోషిస్తూ ఉండే. అదొద్దంట వాళ్ళకి. వాళ్ళకేం కావాలంట చెప్పరే? వాళ్ళకేం కావాలంట? ఐగుప్తులో తిన్న క్షయమైపోయే ఆహారం చూడండి కావాలండి. ఈ రోజు చూడండి, ఇంట్లో తల్లిదండ్రులు మంచి ఆహారం వండి పెడితే తినరా అంటే వీళ్ళు తినరు. వీళ్ళకేం కావాలి? బజార్ పానీపూరి అంటే ఏంటిది? చిన్న చిన్నది ఉంటుంది, అది ఇట్లా నొక్కి బిందిలో ఉంటుంది మురికి నీళ్ళు, దాంట్లో ముంచి చెప్పండి ఓ ప్లేట్ లో పెట్టి అమృతం. ఏంటిది అది? ఇంట్లో ఆహారం తీసుకెళ్లి దెబ్బలో పెట్టేస్తారు. మంచిగా జాగ్రత్తగా శుభ్రంగా ఉండి ఇంట్లో ఉండేది. ఎంత కాడికి కూడా స్ట్రీట్ ఫుడ్ అంటాడు ఇంగ్లీష్ లో, అంటే వీధుల్లో దొరికే ఆహారం. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి,
ఆ హోటల్లో వెళ్ళి చూడండి, అదంతా కూడా ఏమంటారు, ఆ పిండి అంతా వేసి కాలుతో తొక్కుతా ఉంటాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అది తొక్కేదే కావాలి. ఆ వంట చేస్తా చెమట వచ్చినోడు ఇట్లాగా అని దాంట్లో వేస్తాడు, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. అందరు హల్లెలూయా చెప్పండి. అవునవును, ఈ యూట్యూబ్ లో చూసిన వాళ్ళంతా అట్లా చాలా మంది మనమంతా తింటానే ఉంటాం. ఇది ఇశ్రాయేలు, ఈ మాంసాపేక్ష కలిగిన వాళ్ళ యొక్క ఇది. మాకు మాంసం కావాలో కావాలో కావాలో, మాకు మన్నా తినలేక సస్తున్నాం రా బాబో. చూస్తున్నారా, అన్య జనుల యొక్క చింత. అయితే నాకు ఒక పాయింట్ కావాలండి. వాళ్ళు కనపరిచారు ఏది 4 వచ్చిన సంఖ్యాకాండం 11:4, వారి మధ్య నున్న మిశ్రిత జనం మాంసాపేక్షను అధికంగా కనపరిస్తే కనపరిచారు. కానీ ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళు ఏడిస్తే ఏడ్చుకున్నారండి, నీకెందుకు? హల్లెలూయా చెప్పండి. వాళ్ళు మాంసాపేక్షను కనపరిస్తే కనపరిచారు, నీకెందుకు అంట. ఏడవాల్సినంత కర్మ ఎందుకు? నీకు ఏ సమయానికి ఏ ఆహారం కావాలో నీకు ఆ పరలోకపు తండ్రి సిద్ధపరిచి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, కావాలని చూడండి, నేను ఇందాక చెప్పిన చిన్న పిల్లల గురించి. వాళ్ళు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని వాళ్ళ కోరికలు ఉంటాయా? ఏముండవు. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళ ఆకలైనప్పుడు తమ తల్లిదండ్రుల మీద ఆధారపడ్డారు. వాళ్ళు ఏం పెడితే అది తిని చెప్పండి, తిని గమ్మున పాత రోజుల్లో మంచిదండి. ఏం తినేవాళ్ళు? సద్దన్న. అందరు హల్లెలూయా చెప్పండి. సద్దన్న తిని సద్దన్న కట్టుకుని వెళ్తాడు. ఈ రోజుల్లో ఈ తిండి పరిస్థితులన్నీ కూడా మారి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అన్య జనులు విచారిస్తారు, అన్య జనులు విచారిస్తారు. శ్రేష్టమైన ఆహారం తింటా ఉంది, ఐగుప్తులో క్షయమైపోయే ఆహారం వరకు వాళ్ళలో ఏడిస్తే వాళ్ళని బట్టి ఇశ్రాయేలీయులు కూడా ఏడుస్తాం ప్రారంభించారు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, అన్య జనులకు ఇశ్రాయేలీయులకి బంధం ఎంత ఎక్కువైపోయిందో. వాళ్ళు ఏడిస్తే వీళ్ళు ఏడవాలి. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళు ఏడిస్తే వీళ్ళు ఏడవాలి. చూడండి వాళ్ళ నాశనం ఎలా వాళ్ళు తెచ్చిపెట్టుకుంటున్నారు. వాళ్ళు ఏడ్చారు. కారణం ఏంటో వాక్యంలో చెప్తారు. అపోస్తలుడైన పౌలు, త్వరగా చదవండి, నా సమయం కూడా తొందరగా అయిపోతా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యం. ఫిలిప్పీయులు 3:19. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యం. చదవాలి, ఎంతమంది ఉన్నారు? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. అందరు హల్లెలూయా చెప్పండి. చాలా జాగ్రత్తగా వినండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:19. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుచున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సు ఉంచుచున్నారు. చాలు, వారి కడుపే వారికి దేవుడు. నాకు కావాల్సిన విషయం ఏంటంటే వారి కడుపే. సరే, మంచిది, వారు కడుపే వారి దేవుడు. కాబట్టి మాకు అది ఏమంటారు, మాంసం కావాలి, చేపలు కావాలి, ఇదంతా కూడా ఆశపడుతూ ఉన్నాను. కానీ ఒక విషయం చూడండి, మన దేవుడు ఎంత ప్రేమమయుడంటే, ఎంత తిండిపోతులై ఎంత ఏడ్చినా నేను ఇవ్వను పెట్టనని చెప్పట్లేదండి. ఆయన వాళ్ళ మాంసాపేక్షని కనపరిచినప్పుడు ఆయన మాంసం విస్తారంగా ఇచ్చాడు. అందరు హల్లెలూయా చెప్పండి. పూరేళ్ళకి ఆజ్ఞాపించాడు. ఆ పూరేళ్ళు పిట్టలు అవి వచ్చి వాళ్ళు ఉన్న గుడారాల దగ్గర వాళ్ళినప్పుడు వీళ్ళు పట్టుకొని వాటిని చక్కగా కాల్చుకొని ఎట్లా తిన్నారంటే, ఇంకా 40 సంవత్సరాల యాత్రలో పొరపాటు కూడా మనం తినలేమురా బాబు,
దొరకదురా బాబు అని వాళ్ళ మనసులో అలాంటి ఆలోచన కలిగి తినండి, ఎంత తింటారో తినండి అని విస్తారంగా తినేస్తున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. అది ఎవరి స్వభావం తెలుసా? కుక్క యొక్క స్వభావం. ఎవరి స్వభావం? ఎవరి స్వభావం? కుక్క స్వభావం. కుక్క చూడండి, బాగా పెట్టండి తినేస్తుంది. ఎంత తింటది? ఇంత కాదు. దాని పొట్ట పట్టే దానికన్నా ఎక్కువ తినేస్తుంది. పొట్టకి ఒక లిమిట్ ఉంటుంది కదా, ఇంత అని. పొట్టలో సరిపోయే దానికన్నా ఎక్కువ తినేస్తుంది. తినేసి అది పొట్టలో ఉండదు కదా, మరి ఎక్కువ తినేస్తుంది, వాంతి వచ్చేస్తుంది కదా, కక్కుతుంది. అది పక్కకి వెళ్ళి కక్కుతుంది. మళ్ళీ కక్కిన తర్వాత తినేస్తుంది, రన్నింగ్ చేస్తుంది. ఎందుకు చెప్పండి? ఆ తిన్నది ఏమవ్వాలి? రన్నింగ్ చేస్తే కొంచెం అరగడం మొదలు పెట్టాలి. కొంచెం అరగడం ఎప్పుడైతే మొదలు పెట్టిందో దానికి ఒకవేళ నిజంగా ఆకలి అయితే, ఇప్పుడు మీరు పెంచుకుంటున్నారు వస్తే మీరు వేస్తారు కదా, అయితే అది మంచిగా మళ్ళీ వేస్తారు తిందామని ఆశపడదు. కక్కిందన్నానే, ఎక్కడైతే కక్కిందో అక్కడికి వెళ్ళి కక్కింది తింటుంది. అందరు హల్లెలూయా చెప్పండి. అలా తయారయ్యారు ఈ మిశ్రిత జనం. మాంసాపేక్షను అధికంగా కనపరచిన వాళ్ళు పూరేళ్ళ పెట్టలను పట్టుకొని దొరికినట్టుగా కాల్చుకొని, కోసుకొని కాల్చుకొని మంచిగా ఏమన్నారు ఫ్రై చేసుకొని, లేకపోతే కబాబ్ చేసుకొని మంచిగా తింటా ఉన్నారు. ఎంత తిన్నారు? ఇంకా కుక్క అయినా పర్వాలేదేమో, వీళ్ళైతే ముక్కులో నుంచి బయటకు వచ్చేటట్టు తిన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. మరి అంత ఆశ ఉండకూడదు. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుడు పోషించే విషయంలో మన్నా విషయంలోనే నేర్పించాడు. ఏమని? ఏ రోజుకి మీకు ఎంత కావాలో అంత కూర్చుకోండి, రేపు కురవదేమో అని ఎక్కువగా కూర్చుకున్నారంటే అది పాడైపోద్ది, కుళ్ళిపోద్ది. ఆయన చేసి చూపిస్తే వీళ్ళకి బుద్ధి రావాలా? బుద్ధి రాలేదు. ఇప్పుడు మాంసం తిన్నాంరా బాబు, ముక్కులో నుంచి బయటకు వచ్చేటట్టు తిన్నాంరా బాబు, తిని ముక్కులో నుంచి బయటకు వచ్చేటట్టు తిన్నారు. చూడండి, వాళ్ళు దేవుని చేత మొత్తబడ్డారు. ఎందుకు దేవుడు వాళ్ళు ఎందుకు మొత్తాడు? తింటే తప్ప? అవునండి. ఎందుకు తప్పంటే ఇక్కడ చదివారు, వారి కడుపే వారి, చెప్పాలందరూ, వారి కడుపే వారి మరి అధికంగా కూడా తింటారు. అక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తాడు, 2 మనవలు నేను కోరుకుంటున్నాను దేవా అని చెప్తా. ఏం రాస్తాడు సార్? తగినంత ఆహారం మాత్రమే నీవు నాకు అనుగ్రహించు. సామెతల గ్రంథం, టైం ఉండట్లేదు ఎందుకంటే టైం అయిపోతా ఉంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం తొందరగా చదవదామా? దేవా నేను 2 మనవల్ని రెఫరెన్స్ చెప్పి చదవాలి. 37 దేవా నేను నీతో 2 మనవలు చేసుకున్న కోరుచున్నాను. వ్యర్థమైన వాటిని అబద్ధంలో నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనా దయచేయుము. ఇక్కడే నాకు కావాల్సింది, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అని అంటాను. కడుపు నిండా వస్తే, నువ్వు కడుపు నిండా ఆహారం దొరికితే, కడుపు నిండి నువ్వేమంటావంటే యెహోవా ఎవడు అంటావు. ఎందుకంటే చెప్పండి, ఫిలిప్పీ పత్రికలో సమాధానం, వారి కడుపే వారి దేవుడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దాన్ని సొలొమోను రాస్తున్నాడు, నాకు తగినంత ఆహారం ప్రభువా, నాకు ఎక్కువైతే కడుపు నిండిన వాడినై నేనేమంటానంటే దేవుడు ఎవడు. అవును, మనం చూసినట్లయితే ఐగుప్తుని పరిపాలించిన ఫరోల యొక్క గర్వం కూడా అదే. కడుపు నిండా వాళ్ళు ఆహారం తిని వాళ్ళు ఏమనేవాళ్ళు, మోషే వెళ్ళి
ఆ ఫరో అంటాడు, సైన్యముల అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు అంటే నాకు సెలవివ్వడానికి వాడు వాడు ఎవడంటే దేవుని ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన? వాడు ఎవడు? దానియేలు గ్రంథంలో రాస్తాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని రక్షించగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? అందరు హల్లెలూయా చెప్పండి. రాజు కండి ఆహారం ఎక్కువైపోయి ఈ యొక్క సామెతల గ్రంథంలో రాసిన కూడా పెద్ద మహారాజు సొలొమోను. అందరు హల్లెలూయా చెప్పండి. దావీదు యొక్క కుమారుడు చాలా చిన్న వయసులోనే రాజ్యం పరిపాలనకు వచ్చి ఉన్నాడు. ఆయన రాసిన మాట, నాకు ఆహారం ఎక్కువైతే కడుపు నిండిన వాడనై అదే మనం అంటాం కదా, ఒక మాట అరే కళ్ళు నెత్తికెక్కినాయి అని. ఎందుకంటే కడుపు నిండిపోతే ఏం మాట్లాడుతున్నారో ఏంటో తెలియలేదు. తాకుడు ఎక్కువైతే కూడా ఏం మాట్లాడుతుంది ఏంటో. అందరు హల్లెలూయా చెప్పండి. తిండి ఎక్కువైనా తెలియదు చెప్పండి, తాకుడు ఎక్కువైనా తెలియదు, ఆస్తి ఎక్కువైనా తెలియదు, ఆస్తి ఎక్కువైనా తల్లి మీరు విస్తరించినా తెలియదు. సరే, ఏది ఏమైనా మనం మళ్ళీ ఆ ట్రాక్ దాటద్దు, మన సబ్జెక్ట్ నుంచి వెళ్ళిపోద్దు. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు ఆ విధంగా మిశ్రిత ఆ కడుపు నిండి వాళ్ళు కడిపే వాళ్ళకి దేవుడిగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని మొత్తగా అనేక మంది ఆ దినమున నశించిపోయారు. వాళ్ళతో పాటు చేతులు కలిగిన ఇశ్రాయేలు కూడా నశించిపోయారు. అందరూ హల్లెలూయా చెప్పండి. కాబట్టి రేపు ఏమేమి తింటామా, రేపేమి త్రాగుదామా, రేపేమి ధరించున్నాం చింతించదు. ఈ రోజు అడిగారు, ఓకే దేవుడు ఇచ్చాడు, నీకు ఎంత కావాలో అంతే తిను, మిగతా నువ్వు తినదు, నీకు కావాలని ఎన్నిసార్లైనా దేవుడు ఇస్తాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, నీకు కావాలంటే ఎన్నిసార్లైనా దేవుడు ఇస్తాడు. ఒకసారి ఇచ్చాగా మళ్ళీ ఏమన్నా అన్నాడు. ఈ లోక సంబంధమైన వాళ్ళైతే అట్లా అంటారు, ఇగో ఒకసారి ఇచ్చాను కదా, ఒక రోజు ఇచ్చాను కదా, ఇంకో రోజు, ఒక నెల ఇచ్చాను కదా, ఇంకో నెల, ఒక సంవత్సరం ఇచ్చాను కదా, ఇంకో సంవత్సరం అని అంటాడు. ఆయన లోక సంబంధమైన నరుడు కాడు. ఆయన దేవుడు నీకు ఎన్నిసార్లు ఇస్తాడు, రోజు కావాలని ఇస్తాడు. అంతేకాని ఆయన ఇచ్చాడు రా బాబా, నువ్వు కడుపు నింపుకొని చూడండి, నీ కడిపే నీకు దేవుడు అవడం. అందరు హల్లెలూయా చెప్పండి. ఒక మాట చెప్తారు ఈ సందర్భంగా, తినడానికి మనం బ్రతకూడదు కానీ చెప్పండి, బ్రతకడానికి తినాలి. అందరు హల్లెలూయా చెప్పండి. మళ్ళీ జాగ్రత్తగా చెప్తాను, మీ మైండ్ ఎక్కించుకుంటారు ఈ మాట. తినడానికి బ్రతకొద్దు కానీ చెప్పండి, బ్రతకడానికి తినాలి. ఏదో ఒకటి ఆ పూట కడుపు నింపుకున్నాను, ఏదో ఒకటి సరిపోతుంది. సరే, ఇక్కడ ఒకటి ఆ అన్ని జనుల యొక్క నడక ఏంటి అంటే చెప్పండి, ఏమి తింటామా, చెప్పండి ఏమేమి త్రాగుతామా, ఏమి ధరించు. దాంట్లో మనం చూసి ఉన్నాం, వారి కడిపే వారి దేవుడు. మనం అలా నడవకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి త్వరగా చదవండి ప్లీజ్. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని మీ ప్రాణాలను గుర్చేను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గుర్చేను చింతింపకుడి. ఆహారం అంటే ప్రాణం. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు కోయవు, కొట్లలో సమకూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే మరి శ్రేష్ఠులు, బహుశ్రేష్ఠులు కారా? చూడండి 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 చూడండి, మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తును మోరడు ఎక్కువ చేసుకోగలడు. ఆలోచించండి, అవి కష్టపడి వాడు అయినను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం
వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడు రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రం ధరింపజేయదు కదా. కాబట్టి ఏమేమి తిందుమో, ఏమేమి త్రాగుదమో, ఏమేమి ధరించుకుందామో అని చింతింపకుడి. అన్య జనులు వీటన్నిటి విషయమై చాలా 34 చాలా కీలకమైనది. రేపటిని గురించి 34 రేపటిని గురించి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును చాలు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఒక సత్యాన్ని నేర్పిస్తున్నాడు ఈ 34వ వచనంలో. ఏంటి ఆ సత్యం తెలుసా? ఏనాటి కీడు ఆనాటికి చాలు. దానిపైన మీరు చింతించిన వలన మీ మోరడు ఎక్కువ, ఒక మోరడు ఎక్కువ చేసుకోలేదు. మీ ఎత్తు ఒక మోరడు ఎక్కువ చేసుకో అంటే దాని అర్థం ఏంటంటే చింతించిన వలన ప్రయోజనం లేదు అని అన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎందుకు ప్రయోజనం లేదంటున్నాడు అని అంటే, రేపటి గురించి కానీ చింతించేది, రేపేమి తింటాం, రేపేమి త్రాగుతాం, రేపేమి ధరించుకుంటాం అనే కదా చింతించేది. 34 వచనంలో ఏమంటే రేపటి గురించి చింతింపకుడి. రేపటి దినం దాని సంగతుల గురించి చింతించింది. ఏ నాటి కీడు ఆనాటికి చాలు. అందరూ హల్లెలూయా చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే పొద్దుటే లేగాలి, ప్రభువా ఈ రోజు మీరు మాకు కావాల్సిన ఆహారాన్ని మీరు ఇవ్వండి. అందరూ హల్లెలూయా చెప్పండి. పైన చదివిన ఆకాశ పక్షుల గురించి చెప్పారు, చాలా సార్లు చెప్పి ఉన్నారు. బాగా చీకటితోనే లెగుస్తాయి, తెల్లవారగా లెగుస్తాయి, ఇంకా వెలుతురు రాదు, బాగా ఇంకా చీకటితోనే లెగుస్తాయి. అవి ఆ రోజు గురించి ప్రార్థిస్తాయి. దేవా రాత్రంతా మమ్మల్ని కాపాడాడు, ఈ రోజంతా మమ్మల్ని కాపాడండి, నీ కృపను మాకు దయచేయండి అని వాటి భాషలో అవి దేవుని స్తుతిస్తాయి. ఎప్పుడైతే అలా స్తుతించి తమ గూళ్ళలో నుంచి బయటకు బయలుదేరుతాయో వాటికి కావాల్సిన ఆహారాన్ని దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. వాటికి కూడా సమృద్ధిగా ఇస్తాడండి, మనకే కాదు వాటికి కూడా సమృద్ధిగా ఇస్తాడు. అవి తింటాయి. ఒకవేళ గూళ్ళలో పిల్లలు ఉంటే ఆ పిల్లలు కూడా అవి తీసుకొని క్షేమంగా వాటి గూళ్ళకి వచ్చారు. అందరు హల్లెలూయా చెప్పండి. వాటిలో ఏ పక్షి అయినా ఈ రోజు నేను తిన్నా, రేపు నాకు దొరుకుతుందని విచారిస్తుందా? విచారిస్తుంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ రోజు తిన్నా, రేపు నాకు దొరుకుతుందా లేదా, ఆహారం ఉంటుందా లేదా? కోతలు అయిపోయింది, ఏమైపోయింది చెప్పండి, నూర్పుళ్ళు కూడా అయిపోయింది, ఆ పొలాలన్నీ కూడా ఖాళీ అయిపోయింది, మినువులు కూడా తీసేసారు, అయిపోయింది. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఏ పక్షి అయినా ఆకాశం విచారిస్తుంది? అందరు హల్లెలూయా చెప్పండి. అవి అందుకనే వాటిని చూసి నేర్చుకోండి. మీరు ఎందుకు చింతిస్తారు, అనవసరంగా చింతిస్తారు? మీరు చింతించడం వల్ల ప్రయోజనం ఏంటి అంటూ ఏ నాటి కీడు ఆనాడు చాలు. ఆ రోజు ఉదయాన్నే పక్షులు ఎగిసి వెళ్తాయి, చక్కగా సాయంత్రానికి సమృద్ధితో వస్తాయి, చక్కగా దేవుని స్తుతించి పడుకుంటాయి. అందరూ హల్లెలూయా చెప్పండి. చూడండి, సృష్టిలో మనం కొన్ని వాటిని చూసి మనం బుద్ధి నేర్చుకోవాల్సిన వాళ్ళమైంది. దేవుని బిడ్డలు అయిన మనకి నేను చెప్తున్నా మాట, దేవుని బిడ్డలు మనం చెప్పుకున్న మనతో నేను మాట్లాడుతున్నా. విమర్శించడం కాదు, మన పరిస్థితులను చూసి మనం వాళ్ళని చూసి మనం బుద్ధి నేర్చుకోవాల్సిన వాళ్ళ. ఇంకా అసలు ముందు ఒక మాట అంటే వీటన్నిటి సమాధానం జరుగుతుంది. రేపటి గురించి చింతిస్తున్నా, అసలు ముందు రేపు పట్టుకుంటా లేదు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇదిగో యూట్యూబ్ లో చూస్తున్నా, నీవు రేపు మనది కాదు. ఏం చెప్పండి, రేపు మనది కాదు. ఈ రోజు దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చిన్నాడు, ఈ రోజు రాత్రి వరకు దేవుడు మనల్ని కాపాడాలి. ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చి తిరిగి మన పడకల నుంచి లేపాలి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, పాట కూడా ఉంది కదా, ప్రతి దినం ఆయన కృపావరమే, ఆయుష్కాలంలో ఆయన ఇచ్చిన వరమే.
ప్రతి దినం చూడండి, ఒక క్రమంగా చెప్తా. ప్రతి సంవత్సరం దేవుడు ఒక దయా కిరీటంగా మనం ధరింపజేస్తాడు. ప్రతి దినం ఆయుష్ని దేవుడు ఒక వరంగా మనకి ఇస్తాడు. అందరు హల్లెలూయా చెప్పండి. కాబట్టి దేవా, ఈ రోజుని బట్టి స్తోత్రం అని చెప్పాలి. పొద్దుట లేగానే ఆయన కృప కొరకు కనిపెట్టాలి. రాత్రి పడుకునేటప్పుడు ప్రభువా ఈ దినమంతా మీరు నన్ను కాపాడాలి, నీకు స్తోత్రం అని చెప్పాలి. అంతేగాని రేపు 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 అన్నాను. రేపు బ్రతికి ఉంటే, రేపు మనం తిరిగి లెగిస్తే, అప్పుడు లేచి ఆ రోజు కొరకు మనం దేవుని కృప కొరకు కనిపెడదాం. అందరూ హల్లెలూయా చెప్పండి. అన్యజనులైతే రేపు రాకముందే ఈ రోజు చింతిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు ఆ విధంగా చింతించొద్దు. ఆ విధంగా నడవాలి. మన గురించి మనం చింతించే పని దేవుడు ఎందుకంటే, అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుడు ఎందుకు? నువ్వు దేవుడు ఎందుకు నమ్ముకున్నావు? ఆయన బిడ్డగా ఎందుకు అయ్యావు? ఆయన సంఘంలో ఎందుకు చేర్చబడ్డావు? నీ గురించి చింతిస్తే దేవుడు అనవసరం. పిల్లలు తమ గురించి తాము చింతిస్తే తల్లిదండ్రులు అనవసరం, వాళ్ళు బతుకుండి వేస్ట్. ఎవరి గురించి వాళ్ళు చింతించుకుంటే చూడండి, భూమి మీద అయితే తల్లిదండ్రులు అనవసరం. అలాగే తల్లిదండ్రులు పోయారనుకోండి, మన పరలోక తండ్రి అనవసరం. కాబట్టి అది అన్యజనుల నడక. నువ్వు ఆ విధంగా నడవద్దు. మరి ఏం చేయాలండి? అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం త్వరగా చదవండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. పేతురు మొదటి పత్రిక 5:7. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అందరూ హల్లెలూయా చెప్పండి. మన పరలోకపు తండ్రి మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద మనం వేద్దాం. నేను ఇందాక ఆ ఉదాహరణ చెప్పినాడు, పిల్లలు స్కూల్లో టీచర్ గారు చెప్పినంత చెప్పేస్తారు. ఆ చింత యావత్తు తల్లిదండ్రుల మీద వేసేస్తారు. అది డబ్బులా, అది వస్తువులా, అది ఏదైనా మొత్తం వాళ్ళ మీద వేసేస్తారు. వాళ్ళు నెమ్మదిగా ప్రశాంతంగా సమాధానం. అట్లా మనం నేర్చుకుందాం. అది దేవుని యొక్క బిడ్డలు నడిచే నడక, అన్ని జనులు నడిచే నడక కాదు. దేవుని బిడ్డలు నడిచే నడక. అన్ని జనుల యొక్క నడక ఏంటంటే తమ గురించి తామే చింతించడం, తమ గురించి తామే విచారించడం. ఇది మొదటి విషయం. మన మూలవాక్యం ఏంటి? కాబట్టి కావున మీరు అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు నడవద్దు. మొదటి పాయింట్ ఏంటంటే రేపటిని గూర్చిన చింత అన్యజనుల యొక్క నడక. ఇప్పుడు త్వరగా రెండో పాయింట్ వెళ్ళిపోతుంది. నా టైం అయిపోయింది, అయినా ఒక 5 నిమిషాల్లో కనీసం రెండో పాయింట్ ప్రారంభిస్తాను. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. చాలా. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మొదటిగా దినములు ఆచరిస్తున్నారు అన్నాడు. దినములు ఆచరించడం అంటే దాని అర్థం ఏంటి? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వాక్యం. త్వరగా చదవండి. దినములను ఆచరించడం అంటే అర్థం ఏంటి? ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిది అని ఎంచుచున్నాడు. మరి ఒకడు ప్రతి దినము సమానముగా ఎంచుచున్నాడు. చాలా. మీరు దినములను ఆచరిస్తున్నారు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ వివరిస్తున్నాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిది అని ఎంచుచున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. మంచి దినమని ఎంచుచున్నాడు. మీరు ఒక విషయం చెప్తారు. అన్యజనుల యొక్క నడక. ఎవరు నడక?
చెప్పాలన్నారు. ఎవరి నడక? అన్యజనుల యొక్క నడక. ఈ రోజు మంచి రోజు, రేపు మంచి రోజు కాదు అనేది అన్యజనుల యొక్క నడక. వాళ్ళు అలా నడుస్తున్నారంటే అర్థం ఉంది. ఎందుకంటే అది వాళ్ళ యొక్క విధానం, వాళ్ళ యొక్క అనుసరించే విధానంలో ఉంది, వాళ్ళ యొక్క శాస్త్రాల్లో ఉంది. అయితే ఈ మాటలు నేను చెప్పేది దేవుని బిడ్డలకు చెప్తున్నాను. మేము రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, బాప్తిస్మం పొందాం అని చెప్పుకుంటూ సంఘంలో చేర్చబడ్డామని చెప్పుకుంటున్న వాళ్ళు విచారించవలసిన విషయం, దేవునికి నిజంగా చాలా బాధగా ఉన్న విషయం అదేంటంటే అన్యజనులు నడిచినట్టుగా నడుస్తున్నారు. ఒక్క రోజు కంటే, ఒక్క దినం కంటే మరి ఒక దినం మంచిదని ఎంచుతున్నారు. ఈ రోజు అంటే అమావాస్య అండి. ఏంటంటే ఈ రోజు చెప్పరే అమావాస్య అండి. కాబట్టి ఈ రోజు ఏ కార్యక్రమం చేయకూడదండి. ఓకే, అన్యజనులు యొక్క ఆచరణ, అన్యజనుల యొక్క నడకది. దేవుని బిడ్డలారా నడుచుకోకూడదు. ఎందుకు నడుచుకోకూడదు? ఎందుకు నడుచుకోకూడదు? అదేంటో చూపిస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వాక్యం. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వాక్యం. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, సోమవారాన్ని దేవుడు చేశాడు చెప్పండి, మంగళవారాన్ని దేవుడు చేశాడు, బుధవారాన్ని దేవుడే చేశాడు, గురువారాన్ని దేవుడే చేశాడు, శుక్రవారాన్ని దేవుడే చేశాడు, శనివారాన్ని దేవుడే చేశాడు. ఆయన ఆ దినములన్నీ దేవుడే చేశాడు, ఆదివారాన్ని కూడా దేవుడే చేశాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. 6 దినములు దేవుడు సృష్టి అంతా చేసి 7వ దినమున విశ్రమించాడు. 7 దినములు చేసింది దేవుడే. ఇడేమంటున్నాడు? దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు చెప్పండి అది చాలా మంచిదిగా ఉండను. చాలా మంచిదిగా. ఎవరికి? దేవుని దృష్టిలో. కానీ ఒక వెర్రితనం ఏంటో తెలుసా? మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నా, నువ్వు ఇది మంచిదండి, ఇది మంచి రోజు అండి, రేపు మంచి రోజు కాదండి అని నువ్వు ఒక్క దినం కంటే మరొక దినం మంచిదని ఎంచుకున్నావు. ఇది కరెక్టేనా? ఇది న్యాయమేనా? ఆలోచించు. నువ్వు ఏ ముఖం పెట్టుకుని బైబిల్ పట్టుకుంటావు? ఏ ముఖం పెట్టుకుని నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటావు? ఏ ముఖం పెట్టుకుని ఆయన నా పరలోక తండ్రి, ఆయన నా దేవుడు అని చెప్పుకుంటావు? సిగ్గులేదు. అది అన్యజనుల యొక్క నడక, అది నీ నడక కాదు. నువ్వు అన్యజనులతో సహవాసం ఎంత ఎక్కువైపోయిందంటే వాళ్ళు ఆచరించారంటే నాకు అర్థం ఉంది. అది వాళ్ళ యొక్క శాస్త్రాల్లో ఉంది, అది వాళ్ళ యొక్క నడకలో ఉంది. అయితే నువ్వు చేయకూడదు. నువ్వు అలా చేయాలని సంకల్పించావంటే చెప్తున్నా, ఈ క్షణమే బైబిల్ పారే. చాలా వర్షంగా మాట్లాడుతున్నాను. ఈ క్షణమే నీ బైబిల్ పారే. దేవుని మందిరం మానే, భక్తి చేయడం మానే. దేవుడు తాను చేసిన యావత్తు చూసినప్పుడు చాలా మంచిగుంటే దేవుని కంటే తెలియదు నీకు. దేవుడు ఒకటి మంచిది ఒకటి చెడ్డదని చేశాడని చెప్తావా? వాక్యాన్ని వక్రీకరిస్తున్నావు, జాగ్రత్త. వాక్యాన్ని వక్రీకరిస్తున్నావు, తప్పుగా నువ్వు అర్థం చెప్తున్నావు, జాగ్రత్త. నేను చూసా 34 సంవత్సరాల సేవలో ఉన్నది. ఎంత మందినో చూసా విశ్వాసం. పాస్టర్ గారు పలానా రోజు చేయాలని పెళ్లి, మీరు చెప్పిన రోజు వద్దండి. ఎందుకు వద్దు? వాళ్ళు తెలుసుకున్నారు, కనుక్కొని ఏమనంటే అది మంచి రోజు కాదండి. అందరూ హల్లెలూయా చెప్పండి. అది మంచి రోజు కాదండి. ఇలాంటి దరిద్రపు అలవాట్లు, దరిద్రపు ఆచారాలు నువ్వు పెట్టుకోవద్దు. అది వాళ్ళకి మంచి ఆచారాలు అన్ని జనులకి, కానీ నీకు అది ఒక దరిద్రపు అలవాటు. అందరూ హల్లెలూయా చెప్పండి. నువ్వు దేవుడు చేసింది మంచిగా చేస్తే
నువ్వు ఎవడు చెప్పడానికి ఇది మంచిది ఇది మంచిది కాదు. అందుకే ఒక్కడు ఒక దినము కంటే మరొక దినము మంచిది అంటున్నాడు. మరొకడున్నాడంట వాడు ప్రతి దినము కూడా మంచిది అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇక్కడే ఇద్దరు మనకు కనిపిస్తున్నారు. ఒకరు దేవుని నడకలో నడుస్తున్న వాళ్ళు, మరొక అన్య జనులు నడిచినట్టు నడుస్తున్నాం. నా సమయం అయిపోయింది, అందరు లేచి నిలబడబడి. నా సమయం అయిపోయింది, అందరు లేచి నిలబడబడి. పార్ట్ 1 లో ఈ రోజు ఒక్క పాయింటే మనం చూసాం పూర్తిగా. రెండో పాయింట్ స్టార్టింగ్ మనం చూసాం. అందరు లేచి నిలబడబడి, కళ్ళు మూసుకుందాం. అందరు నోళ్ళు తెరుద్దాం. ప్రభువా, అందరు కళ్ళు మూసుకొని లేచి కళ్ళు మూసుకొని నోళ్ళు తెరిచి, ప్రభువా ఈ దినమున మీరు నాతో మాట్లాడిన మాటలకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు చెప్పండి. ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు కళ్ళు తెచ్చుకున్నాడు, అందరు కళ్ళు మూసుకొని అందరు నోళ్ళు తెచ్చి ఈ మాట చెప్పండి. ప్రభువా ఈ దినమున నీ మాట వారు మాట్లాడారు మేము, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లుగా మీరు మీద నడవకూడదు అని మీరు మాతో మాట్లాడుతున్నారు. అవును ప్రభువా, దేవునితో అంటే నీతో నడవడం అంటే ఏంటో ఈ పార్ట్ 2 లో మీరు మాకు గుర్తు చేస్తున్నారు. మేము అన్ని జనుల వలె నడుస్తున్నాం, దేవుని బిడ్డలని చెప్పుకుంటూ అన్ని జనుల వలె నడుస్తున్నాం. మమ్మల్ని హెచ్చరించిన మాట స్తోత్రాలు. కాబట్టి రేపు ఏమి తిందామో, ఏమి త్రాగడమో, ఏమి ధరించుకుందామో అని చింతించడం అనేది అన్ని జనులైతే నడకాన్ని మీరు మాకు చెప్తున్నారు. విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో భద్రపరచబడాలి. అవును ప్రభువా, ఇదే సంఘములో చాలా మంది ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ దినమున అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ప్రత్యేక సంఘానికి ఈ మాట రాస్తున్నాడు. అన్ని జనులు నడుచుకున్నట్లుగా మీరు నడవకూడదు అని. సంఘంలో ఉన్న బిడ్డలతో ఈ దినమున మీరు మాట్లాడిన మాటలు స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ దినం ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని జనులైతే నడక ప్రతి బిడ్డల్లో ఉంటా ఉంది. ఈ దినమున వాక్యాన్ని విన్న బిడ్డలు ఎవరు కూడా అన్ని జనుల వల్ల నడవకూడదు. ఒకవేళ నడిచింటే ఇక్కడ నుండి ప్రభువా వాళ్ళ తీర్మానం చేసి సహాయం చేయండి. దేవా మీరు ఈ విధంగా నడిపిస్తున్నారు, ఆ విధంగా నడిచే నడక ప్రతి బిడ్డలో ఉండాలి. అవును ప్రభువా, రేపు మాది కాదు, రేపు మాది కాదు, కాబట్టి రేపు గురించి మేము చింతించిన అవసరం లేదు. మా చింత యావత్తు నీ మీదే, మీ మీదే సహాయం చేయండి. రెండవ నడక గురించి కూడా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఒక దినం కంటే మరొక దినం మంచిదని అంటున్నాడు. అవును, మీరు దినములు ఆచరిస్తూ ఉన్నారు. ఈ దినమును మీరు మాతో మాట్లాడుతున్నారు. మీరు చేసిన దినములన్నీ కూడా మీరు చూసినప్పుడు చాలా మంచిగా ఉన్నాయి ప్రభువా. మేమెవరు ఇది మంచిది ఇది చెడ్డదని చెప్పడం మేమెవరు? అవును ప్రభువా, మేము మాత్రం పనికిరాని వాళ్ళని. మేము మీ బిడ్డలమని చెప్పుకుంటూ నీ చేతి పనులని అనుమానించడం చాలా ఘోరమైన పాపమని బిడ్డలు గ్రహించాలి ప్రభువా. సంఘం అని చెప్పుకుంటున్నాను, నీ బిడ్డలమని చెప్పుకుంటున్నాను. ఇగో ఈ రోజు ఎత్తబడతామని చెప్తున్నాం, కానీ వాటిని ఆచరిస్తున్నాం, దినములను ఆచరిస్తున్నాం, అన్ని జనులు నడుచుకున్నట్లు నడుచుకుంటున్నాం. ఈ దినమున మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. విన్న ప్రతి బిడ్డ దర్శించిన స్తోత్రాలు. దేవా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఆ మాటలన్నీ కూడా మేము వినబోతున్నాం. దేవా వీళ్ళందరినీ కూడా ఆ రెండవ ఆ భాగంలోనికి దేవా మీరు సిద్ధపరచండి. ఈ విన్న విషయాలన్నీ హృదయంలో భద్రపరచుకోవాలి, వాక్యానుసారంగా నడవాలి. ఎంతమంది బిడ్డలైతే యూట్యూబ్ ద్వారా మాటలు వింటున్నారు వాళ్ళందరినీ దర్శించారు. సంఘంలో ఉన్న బిడ్డలను దర్శించారు, గ్రామంలో ఉన్న బిడ్డలను దర్శించి ఉన్నారు. అలాగే ప్రభువా ఎంతమంది బిడ్డలైతే దేవా తమ వాక్యాన్ని విని ఉన్నారు, తమ జీవితాలను మార్చుకుంటున్నారు, వాళ్ళని దర్శించి ఆశీర్వదించి దీవించండి. అలా ఎంతమంది బిడ్డలైతే రోగాలతో బాధపడుతూ ఈ మాటలు వింటున్నారు, వాళ్ళు ముట్టి స్వస్థపరచినందుకు స్తోత్రాలు. దేవుని స్తోత్రాలు. ఈ వారాంతా బిడ్డలు కాచి కాపాడండి. బిడ్డలు చేసిన చేతి పనులను దీవించండి, చదువులు దీవించండి, ఉద్యోగాలను ఆశీర్వదించి దీవించండి, ప్రయాణాల క్షేమాన్ని భద్రతను దయచేయండి ప్రభు. వారాంతా నీ కాపుదల భద్రతలు కాచి భద్రపరచండి, సహాయం చేయండి. దేవ బిడ్డలని కాచి కాపాడండి. ఎంతమంది బిడ్డలైతే నీ దినమని తెలుసుకుంటే నీ సన్నిధి రాలేదు, వాళ్ళని దర్శించి ప్రభు నీ సన్నిధికి ఎందుకు రావాలి తగిన జ్ఞానం దయచేసి నడిపించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా రోగాలు
భాగవతులు రాలేపారు, వాళ్ళు ఇంటి స్వస్థ వచ్చారు, నడిపించండి. మా గ్రామాన్ని రక్షించండి, ఇరువురు గ్రామాలను రక్షించండి, గ్రామ పెద్దల్ని వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించి దీవించండి. వాళ్ళకి కలిగిన సమస్తాన్ని నీ హస్తాలు సమర్పిస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి. నీ నిత్యమైన రాజా సిద్ధపరచండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోండి. వీళ్ళందరినీ సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం కూడిన ప్రతి బిడ్డకు దేవుని యొక్క పర్యంతం సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. నా ప్రాణం యెహోవాను సంధించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధాన్ని సంధించుము. నా ప్రాణం యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకు. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, క్రీస్తు సంపూర్ణ విజయం, వాదికలకనంత నాశనం. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. వచ్చే వారం మనం అందరం కలుసుకుందాం. అప్పుడు దేవుని యొక్క కృప మీ అందరికీ కూడా నడిపించుగాక. ఆమేన్, ఆమేన్.